Hello students, welcome to Sridhar CC. Welcome to daily current affairs analysis session. So today we are going to discuss 11th October 2025 important daily current affairs. Okay. So 11th October ki sambandhinchi all the updates we are extracting these articles from Press Information Bureau. So Government of India ki sambandhinchina websites, The Hindu, Indian Express. So these are our sources. So నేను లైక్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు లైక్ వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సి లైక్ యూ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ సో లైక్ డిజిటల్ టెక్నాలజీ బట్ నేనేమంటానంటే అంటే మీరు ఇప్పుడు ఇనీషియల్గా అండర్స్టాండింగ్ కోసం కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తున్నారు రివిజన్ కోసం చాలామంది వీడియోస్ ఆర్ మ్యాగజైన్స్ చదువుతారు దిస్ వీడియోస్ ఆర్ పీడిఎఫ్స్ షుడ్ బి లైక్ అది మీ ఒక రివిజన్కి యూజ్ అవ్వాలి సో మీరు ఇనీషియల్గా మీరు చదివేటప్పుడు ఒక ప్రాపర్ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయండి మేము అందుకే ఏం చేస్తున్నామంటే ఇప్పుడు న్యూస్ పేపర్ సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ శాంక్షన్స్ 9 ఇండియన్ ఫర్మ్స్ సో ఈ వెబ్సైట్ నుంచి సంబంధించి ఆర్టికల్ డైరెక్ట్గా మేము తీసుకొస్తాం ఎందుకంటే మీకు ఆ ఒకాబులరీ అలవాటు అవ్వాలి సో స్టాండర్డ్తో మీకు లైక్ మీకు ఆ స్టాండర్డ్ అలవాటు అవ్వాలి సో దట్ మీరు తర్వాత మీరు ఓన్గా చదివేటప్పుడు కూడా మీకు అప్పుడు ఏమవుతుందంటే సింప్లిఫై అవుతుంది అనమాట ఓకే సో అండ్ మీకు ఏమైనా దీనికి సంబంధించి లైక్ ఏదైనా డౌట్స్ వచ్చినా సో వీడియో మనకి ప్రీమియర్ అవుతుంది కదా దాని లైక్ అప్పుడు పెట్టద్దు కమెంట్స్ బికాస్ ఐ కెనాట్ సీ ఆల్వేస్ కాబట్టి సో వీడియో అంతా స్ట్రీమ్ అయిపోయాక మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా ఒకసారి కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాటిని రిజాల్వ్ చేస్తాను ఓకే ఆల్రైట్ సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇట్స్ శాంక్షన్ 9 ఇండియన్ ఫర్మ్స్ 9 ఫర్మ్స్ మీద శాంక్షన్స్ విధించిందంట ఫర్మ్స్ మీదే కాదు నేషనల్స్ మీద కూడా శాంక్షన్స్ని విధించింది సో ఇట్ like put sanctions on 9 Indian firms and also 8 nationals. ఎందుకు వీటి మీద శాంక్షన్స్ విధించింది అంటే అసలు లైక్ ఇల్లాజికల్ అని మనం అంటాం బికాస్ ఖచ్చితంగా శాంక్షన్స్ మన మీద విధించింది కాబట్టి బట్ అంటే దీనికి ఒక రీజన్ ఏంటి అంటే భారతదేశంలో ఈ ఫర్మ్స్ కానీ నేషనల్స్ కానీ ఇరాన్తో ట్రేడింగ్ చేస్తున్నాయంట ఇరాన్ నుంచి సప్లై అయిన ఆయిల్ పెట్రోకెమికల్స్ అండ్ ఎల్పిజి మనం కొనుక్కుంటున్నామంట సో ఇరాన్తో ట్రేడింగ్ చేస్తున్నందుకు యుఎస్ ఫర్మ్స్ మీద నేషనల్ మీద శాంక్షన్స్ విధించిందంట ఇదేం విడ్డూరం భారతదేశం ఇరాన్ వాళ్ళతో ట్రేడింగ్ చేస్తే యుఎస్కి ఎందుకు అంటే సో మీకు హిస్టారికల్గా వస్తున్న కాన్ఫ్లిక్ట్ మీకు ఐడియా ఉంటుంటుంది సో ఇరాన్ ఇరాక్ ఇష్యూ సో ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఇంకా కొనసాగుతుంది ఆ ఇంపాక్ట్ ఇంకా పడుతూనే ఉంది ఓకే సో మరి ఈ ఇష్యూస్లో ఎవరికి సపోర్ట్ చేస్తారంటే భారతదేశం ఎప్పుడు డిప్లొమాటిక్ న్యూట్రల్ అప్రోచ్ తీసుకుంటుందమ్మా మరి యుఎస్ ఎవరు సపోర్ట్ ఉంది ఖచ్చితంగా ఇరాన్ అయితే కాదు సో యుఎస్ ఇస్ అన్ అలై ఆఫ్ ఇరాక్ అనమాట సో యుఎస్ ఇరాక్ అలై అండ్ యుఎస్ ఇస్ ఆల్వేస్ అగెన్స్ట్ ఇరాన్కి అగెన్స్ట్గా ఎప్పుడు ఉంటుంది అండ్ యుఎస్ ఏం భావిస్తుంది అంటే ఇరాన్ విపరీతంగా ఈ వెపన్స్ని ప్రొక్యూర్ చేస్తుంది న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుంది ఓకే అండ్ టెర్రరిజంకి దీనికి సంబంధించి రాడికల్ గ్రూప్స్ తయారు చేయడానికి డబ్బు ఇరాన్కి ఎక్కడి నుంచి వస్తుంది అని యుఎస్ లైక్ రీసెర్చ్ చేయగా ఓకే ఇన్వెస్టిగేట్ చేయగా ఏం చెప్పిందంటే ఇరాన్ దాని న్యాచురల్ రిసోర్సెస్ దాని బలమే దాని న్యాచురల్ రిసోర్స్ లైక్ ఆయిల్ని కానీ పెట్రోకెమికల్స్ కానీ ఎల్పిజి కానీ ట్రేడింగ్ వల్ల ఇరాన్కి బోల్ డబ్బు వస్తుందంట సో ఈ డబ్బుని యూజ్ చేసి దాని నుంచి ఇది వెపన్స్ ఇవన్నీ ఎక్విప్ చేసుకుంటుందని చెప్పి యుఎస్ ఇరాన్ మీద ఎప్పటి నుంచో ఎలిగేషన్ వేస్తుందమ్మా అయితే అంటే మీరు ఇరాన్తో ట్రేడ్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి మీరు టెర్రరిజం ఫండింగ్కి న్యూక్లియర్ వెపన్స్ని మీరు కొనుక్కోండి అని మీరు డబ్బులు ఇస్తున్నట్టు సో నాకు మీరు నచ్చలేదు అని చెప్పి యుఎస్ 9 ఇండియన్ ఫర్మ్స్ అండ్ నేషనల్ మీద శాంక్షన్స్ విధించింది ఓకే సో అడుగుతారు ఎన్ని ఫర్మ్స్ మీద ఎంతమంది మీద విధించింది సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వాషింగ్టన్స్ మ్యాక్సిమం ప్రెషర్ క్యాంపెయిన్ సో వాషింగ్టన్ నుంచి ఇప్పుడు ఇరాన్కి మనకి మ్యాక్సిమం ప్రెషర్ క్యాంపెయిన్ అనే కాన్సెప్ట్ మీద ఇదైతే మనకి రన్ అవుతుందమ్మా సో టు కర్బ్ ఇరాన్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ సో ఇరాన్ ఎక్స్పోర్ట్స్ని కంప్లీట్గా డిక్లైన్ చేయాలి అండ్ ఫండింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్ సో ఈ ఎక్స్పోర్ట్స్ నుంచే ఇరాన్ కంప్లీట్గా టెర్రరిస్ట్ గ్రూప్కి ఫండింగ్ ఇస్తుంది సో దీన్ని కూడా కంప్లీట్గా డిమినిష్ చేయాలనే ఉద్దేశంతో ఇరాన్ ఈ లైక్ యుఎస్ ఈ శాంక్షన్స్ అయితే విధించింది సో రీసెంట్గా మనకి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో ట్రెజరీస్ ఓఎఫ్ఏసి ఈ రెండు కలిసి ఈ శాంక్షన్స్ని విధించాయంట సో కవరింగ్ ఆల్మోస్ట్ 100 ఇండివిజువల్స్ని
ఎంటిటీస్ని, వెజల్స్ని, సో ఇరాన్ ఎక్స్పోర్ట్ నెట్వర్క్ని కంప్లీట్గా డెమాలిష్ చేసే విధంగా ఈ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏ ఫర్మ్స్ మీద శాంక్షన్స్ విధించింది అంటే మనం 9 ఫర్మ్స్ అని చెప్పుకున్నాం కదా, ఒకసారి ఆ ఫర్మ్స్ ఏంటో ఇక్కడ చూడండి అమ్మా. ఫర్మ్స్ లిస్ట్ ఇచ్చారు, ఇది మీకు చదవాలా అంటే మనకి అంత స్పెసిఫిక్గా అవసరం లేదు, బట్ జస్ట్ ఒక ఓవ్యూ చూసుకోండి. CJ Shah and Co is one firm, Chemovic is one firm, Modi Chem is one firm, Pari Chem Resources, Indisol Marketing, Harish Petrochem, Shiv Texchem and BK Cells Corporation. So ఈ 9 firms మీద మనకి US ఈ 9 ఇండియన్ ఫర్మ్స్ మీద శాంక్షన్స్ అయితే విధించిందాము. అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరెవరు దీంట్లో అంటే లైక్ నేషనల్స్ ఎవరెవరైతే దీంట్లో శాంక్షన్స్ విధించారు అంటే పీయూష్ జావియా, నిధి భట్, కమలౌర్ కునాల్ और పూనం కసత్, వరుణ్ పులా, ఇయప్పన్ రాజా అండ్ సోనియా శ్రేష్ఠ. సో మనకి వీళ్ళ మీద కూడా శాంక్షన్స్ని విధించారు. అండ్ యుఎస్ జ్యూరిస్డిక్షన్లో వీళ్ళకి ఏమైనా ఎసెక్స్ ఉంటే అవి కంప్లీట్గా ఫ్రీజ్ చేస్తామని చెప్పి, అండ్ ఎంటిటీస్ విత్ 50% ప్లస్ ఓనర్షిప్ కూడా వీళ్ళు కంప్లీట్గా ఫ్రీజ్ చేసేయడానికి రెడీగా ఉన్నారంట. ఓకే, సో అడుగుతారు ఏ దేశం విధించింది అంటే వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఎస్. Next. So international news lo the first article we have seen. Now the second article. Nobel Peace Prize 2025 was awarded to Venezuela lady Maria Corina Machado. Okay, so ividevaru ante present manaki Venezuela opposition party leader amma. So Maria Corina Machado, so she won Nobel Peace Prize 2025 ఆవిడైతే గెలుచుకున్నారు. సో ఆవిడ లైక్ షీ వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ పుషింగ్ డెమోక్రటిక్ ట్రాన్సిషన్. సో మనకి వెనిజులాలో లైక్ ఆటోక్రటిక్ రూలింగ్ ఉండేది, సో ఆటోక్రసీ నుంచి డెమోక్రసీకి తీసుకొచ్చినందుకు గాను సో ఆవిడకి వెనిజులాలో లోకల్ పీపుల్ రైట్స్ కోసం చాలా కృషి చేశారమ్మా. సో దానికి గాను నోబెల్ కమిటీ ఈవిడికి లైక్ పీస్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో షీ వాజ్ ఆల్సో బార్డ్ ఫ్రమ్ రన్నింగ్ అగేన్స్ట్ ప్రెసిడెంట్ నికోలస్ మడ్యూరో. సో లాస్ట్ మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా ఆవిడని కంప్లీట్గా బార్ చేశారు. అండ్ అయినప్పటికీ ఆవిడ చాలా చురుకుగా యాక్టివిజంని కంప్లీట్గా కంటిన్యూ చేశారమ్మా. అండ్ షీ డెడికేటెడ్ ద ప్రైజ్ టు వెనెజులన్స్ యాజ్ వెల్ యాజ్ డొనాల్డ్ ట్రంప్కి కూడా ఆవిడ థ్యాంక్ యూ చెప్పింది ఫర్ హీస్ సపోర్ట్ అనమాట. అండ్ I think she's a 20th woman amma. So Nobel Prize recipient, so she's a 20th woman to receive the Nobel Peace Prize. So Nobel Peace Prize గెలుచుకున్న 20వ మహిళ ఎవరు అంటే ఆన్సర్ ఇస్ మనకి మేరియానా గారు వస్తారు. అండ్ ఈవిడ దీనివల్ల సో సిటిజన్ హక్కులు, ఓకే, ఈవిడ డెమోక్రసీ వైపు ట్రాన్సిషన్స్ కానీ సిటిజన్ రైట్స్ కోసం ఈవిడ పోరాడినందుకు కానీ నోబెల్ కమిటీ ఈవిడ్ని లైక్ షీ వాజ్ లైక్ గివెన్ దిస్ ప్రైజ్. అయితే నోబెల్ ప్రైజ్ గురించి మనం చాలాసార్లు చూసాం, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్ అమ్మ. ఎస్ ఆర్ నో? అయితే టెల్ మీ దిస్ థింగ్, నోబెల్ పీస్ ప్రైజ్, ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందమ్మా? ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరో చెప్పగలరా? ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్. అండ్ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని మనకి స్టాక్హోమ్ డిసెంబర్లో మనకి సెరమనీస్ అవుతాయి. స్టాక్హోమ్లో ఇవ్వరమ్మా, ఆస్లోలో జరుగుతుంది సెరమనీ. ఆస్లోలో ఇస్తారు, స్టాక్హోమ్లో మిగతా కేటగిరీస్ ఇస్తారు, ఆస్లోలో నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారు. ఓకే, సేమ్ డే రోజు ఇస్తారు. అయితే ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ రెసిపియంట్ ఎవరో చెప్తారా? 1901లో ఫ్రెడ్రిక్ పాసీ. ఎవరమ్మా? ఫ్రెడ్రిక్ పాసీ is the first Nobel Peace Prize recipient. First Nobel Peace Prize recipient 1901, Frederick Passy. Is this clear? And tell me this thing, who is the first woman to receive Nobel Peace Prize? ఇక్కడ మనకి ఏమంటున్నారు? నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి రెసిపియంట్ ఎవరు అంటే ఫ్రెడ్రిక్ పాసీ. నేనేం అడుగుతున్నానంటే నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి ఉమెన్ ఎవరు అని అడుగుతున్నాను. సో ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ 1905లో ఎవరికి వచ్చింది అంటే బెర్తా వాన్. ఎవరికి వచ్చిందమ్మా?
బెర్థా వాన్ సట్నర్ ఈజ్ అ ఫస్ట్ ఉమెన్ రెసిపియంట్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్. ఈవిడ ఏ దేశానికి సంబంధించిన మహిళ అంటే ఆస్ట్రియా. ఏ దేశం అమ్మా? ఆస్ట్రియా పెసిఫిస్ట్ యాజ్ వెల్ యాజ్ షీ వాజ్ నోవెలిస్ట్. ఈవిడ అప్పట్లో వార్కి సంబంధించి, అంటే వార్కి విరుద్ధంగా, అంటే యుద్ధాలు చేయొద్దు, యుద్ధాలు ఆపండి అని చెప్పి ఇప్పుడు చాలా నావెల్స్ రాసింది. అండ్ చాలా ఈవిడ లైక్ దానికి సంబంధించి చాలా రిఫార్మ్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేసింది. సో ఫర్ హర్ యాంటీ వార్ ఎఫర్ట్స్ ఆవిడికి ఈ ఫస్ట్ లైక్ ఉమెన్ కేటగిరీలో ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకుంది ఎవరు అంటే ఒక ఆస్ట్రియన్ లేడీ బెర్థా వాన్ సట్నర్. ఓకే, అయితే భారతదేశంలో ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు ఎవరమ్మా? ఎనీ ఐడియా? ఫస్ట్ ఇండియన్ హూ వాజ్ అవార్డెడ్ నోబెల్ పీస్ ప్రైజ్. భారతదేశంలో ఏ ఇండియన్కి ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. 1979లో అవర్ వెరీ ఓన్ మదర్ టెరిసా గారికి భారతదేశంలో ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అండ్ షీ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ దిస్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ భారతదేశం, అండ్ ఆల్సో ఫస్ట్ రెసిపియంట్ కూడా. అంతేనా? ఇంకా నోబెల్ పీస్ ప్రైజ్ రీసెంట్ రెసిపియంట్స్ ఎవరైనా ఉన్నారా? రీసెంట్ అంటే మనకి వెల్ నోన్ రెసిపియంట్స్. రీసెంట్ నోబెల్ పీస్ ప్రైజ్ రెసిపియంట్స్, ఎనీ లైక్ you know this కైలాష్ సత్యార్థి గారు ఐడియా ఉన్నారమ్మా? కైలాష్ సత్యార్థి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2014లో కైలాష్ సత్యార్థి అండ్ ఆల్సో మలాలా యూసఫ్జీ అండ్ ఆల్సో కైలాష్ సత్యార్థి. సో వీళ్ళిద్దరికీ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందమ్మా. ఎందుకు అంటే చైల్డ్ రైట్స్ కోసం వీళ్ళు చాలా కష్టపడ్డారు, అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి కూడా వీళ్ళు చాలా ప్రమోట్ చేశారు. సో ఇవి నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ లైక్ అంటే చాలా మంది రెసిపియెంట్స్ ఉన్నారు. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు అయితే ఇవి. వీళ్ళిద్దరికి 2014లో వచ్చింది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బికాస్ షీఈ్ అ ఉమెన్ అవార్డీ, ఓకే, నేనేమంటానంటే నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఫస్ట్ ఉమెన్ ఎవరని అడుగుతున్నాను. హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ రెసిపియంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్? నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఫస్ట్ ఉమెన్ అమ్మ. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద లేడీ, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ గురించి అడగట్లేదు. ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్. ఎస్, ఫాస్ట్గా. వెరీ ఫేమస్ ఫర్ హర్ వర్క్. షీ ఈజ్ ఎ ఫిజిసిస్ట్ యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్. 1903లో మేడం క్యూరీ, ఎస్ ఆర్ నో, మేడం క్యూరీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఏ విభాగంలో అంటే ఫిజిక్స్. అండ్ 1911లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఏ విభాగంలో అంటే కెమిస్ట్రీ విభాగంలో 1911లో వచ్చిందమ్మా. ఫిజిక్స్ 1903. సో షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్. సో మేడం క్యూరీ, షీ వాజ్ అ పోలాండ్ లేడీ. ఈవెన్ వీళ్ళు ఎంత బిజీగా అంటే నోబెల్ ప్రైజ్ తీసుకోవడానికి కూడా వెళ్ళలేదంట, బికాజ్ ఈవిడికి వాళ్ళ హస్బెండ్కి వచ్చింది. బికాజ్ దే ఆర్ వెరీ బిజీ ఇన్ దర్ వర్క్. వాళ్ళకి ఇష్టం లేదంటే ఇలాంటి పబ్లిక్ సర్వీస్కి వెళ్ళడం. సో ఈవెన్ దే డిడ్ నాట్ వెంట్ టు ద అవార్డ్ సెరమనీ బికాజ్ దే ఆర్ బిజీ విత్ దర్ వర్క్. సో అంత గొప్ప ఫిజిస్టులు, కెమిస్టులు వీళ్ళు. సో మేడం క్యూరీ 1903 అండ్ ఆల్సో 1911 ఒకటి ఫిజిక్స్, ఒకటి కెమిస్ట్రీ. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ నోబెల్ లారెట్ అని చెప్పొచ్చు. డన్. నోబెల్ ప్రైజ్ గురించి నేను లాస్ట్ వీడియోస్లో మన ఫిజిక్స్ గురించి మాట్లాడుకున్నాం, ఓకే, లైక్ మెడిసిన్ గురించి మాట్లాడుకున్నాం. సో దాంట్లో నేను నోబెల్ ప్రైజ్కి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసానమ్మా. సో మళ్ళీ అది ఇప్పుడు చెప్తే రిపీట్ అవుద్ది ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి. సో ఒక్కసారి లాస్ట్ క్లాసెస్ వీడియోస్ ఒకసారి రిఫర్ చేయండి. డన్. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చెప్పేయండి ఫాస్ట్గా. టెక్స్టైల్స్ యూనియన్ మినిస్టర్ ఎవరమ్మా? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్కి మినిస్టర్గా ఎవరున్నారు? హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్? వెరీ గుడ్. ఎవరమ్మా? మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఈజ్ శ్రీ గిరిరాజ్ సింగ్. హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవరు అంటే శ్రీ గిరిరాజ్ సింగ్ గారు. డన్. అయితే సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మనకి రీసెంట్గా
మేజర్ అమెండ్మెంట్స్ చేసిందంట, అనౌన్స్ చేసింది. దేనికి అంటే పిఎల్ఐ స్కీమ్కి అమెండ్మెంట్స్ చేసిందంట, ఫర్ టెక్స్టైల్స్ టు బూస్ట్ ద ఎంఎంఎఫ్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్ సెక్టర్స్. సో వాట్ ఈస్ దిస్ పిఎల్ఐ? ఈ పిఎల్ఐ స్కీమ్లో ఎందుకు మార్పులు తెచ్చింది అంటే ఏం లేదమ్మా. పిఎల్ఐ అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎల్ఐ? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇది బేసిక్గా ఏంటంటే, అంటే మన గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే కొన్ని గూడ్స్ని, కొన్ని సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయమని ఇన్సెంటివ్స్ ఇస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 విలువ గల గూడ్స్ సర్వీస్ని మేము ప్రొడ్యూస్ చేస్తే, ప్రొడ్యూస్ చేసి అమ్మేస్తే, దాంట్లో మేము కొంత ఒక పర్సెంటేజ్ లైక్ 10%, 5%, 20% మేము మీకు ఇన్సెంటివ్గా ఇస్తాం. ఎందుకు ఇలా ఇస్తుంది అంటే ఆ గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తే మన ఎకానమీ ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవుతుంది అండ్ దానివల్ల మనకి ఎన్నో మంచి కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో. సో దీనికోసం ఏం చేసింది అంటే గవర్నమెంట్ ఈ కొత్త స్కీమ్ని పెట్టింది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇస్ దిస్ క్లియర్ అమ్మా? అయితే చెప్పండి, లైక్ ఇన్ విచ్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిందో మీరు కమెంట్ చేస్తూ ఉండండి. నేను ఎక్స్ప్లెనేషన్ అయ్యాక నేను అంతకులోకి ఆన్సర్ రివీల్ చేస్తాను. ఓకే, సరే. ఈ పిఎల్ఐ స్కీమ్ ఫర్ టెక్స్టైల్స్లో అమెండ్మెంట్స్ చేసిందంట. సో టెక్స్టైల్ సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడానికి, దీని ద్వారా మనకి బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ మనకి అట్రాక్ట్ అవుతాయమ్మా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, గ్లోబల్ టెక్స్టైల్ లీడర్షిప్ కూడా మనకి బాగా స్ట్రెంథన్ అవుతుంది. ఆల్ రైట్. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎలిజిబుల్ ప్రొడక్ట్స్. సో మనకి దగ్గర లైక్ న్యూ ప్రొడక్ట్స్ దీంట్లో అన్ని ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. సో ఎగ్జిస్టింగ్ కంపెనీస్, సో మనకి మ్యాక్సిమం ఏం అడుగుతారంటే కాంటెక్స్లోనే అడుగుతారమ్మా. ఏమని అంటే లైక్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మనకి రీసెంట్గా ఏ బ్యాక్గ్రౌండ్లో మనకి అమెండ్మెంట్స్ చేశారు అంటే టెక్స్టైల్ సెక్టర్ స్కీమ్కి సంబంధించి అమెండ్మెంట్స్ చేశారమ్మా. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్ అయితే తగ్గించిందమ్మా. 300 crores నుంచి 150 crore థ్రెషోల్డ్ని తగ్గించింది. అండ్ 100 crores నుంచి 50 crores ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లోకి వస్తుందంటే 1st August ముందు. అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయరు కదా, సో థ్రెషోల్డ్స్ తగ్గిస్తే మంచిదని చెప్పి అనుకున్నారు. అండ్ అప్లికెంట్స్ కెన్ నౌ సెటప్ ప్రాజెక్ట్ యూనిట్స్ విత్ ఎగ్జిస్టింగ్ ఫర్మ్స్. సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఫర్మ్స్తోనే మనకి ప్రాజెక్ట్ యూనిట్స్ కూడా వీళ్ళు కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ టర్న్ ఓవర్ క్రైటీరియా కూడా రెడ్యూస్ చేసిందమ్మా. మినిమం ఇంక్రిమెంటల్ టర్న్ ఓవర్ ముందు 25% పెట్టాము, ఇప్పుడు ఎంత పెట్టారు అంటే 10% మాత్రమే పెట్టారు. అండ్ ఈ రివిజన్స్ ఎందుకు అంటే, సో ఇనీషియల్గా ఈ టెక్స్టైల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంట్రీ అవ్వడానికి ఇంత పెద్ద టార్గెట్లు పెట్టారు అనుకోండి, అవి చూసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడరు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్స్, టర్న్ ఓవర్ థ్రెషోల్డ్స్ తగ్గిస్తే దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇష్టపడతారు అని చెప్పి లైక్ అట్రాక్ట్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్స్ని, ఇన్వెస్టర్స్ని, క్యాపిటలిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చిందాము. అండ్ అప్లికేషన్ పోర్టల్ మనకి 31st December 2025 వరకు మనకి ఓపెన్లో ఉంటుందంట, టు ఎంకరేజ్ వైడర్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్. డన్. సో గిరిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఇవైతే తీసుకొచ్చింది. అయితే చెప్పండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మనకి ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2020లో ఇంట్రడ్యూస్ చేశారమ్మా. ఏ సంవత్సరమో? 2020. క్లియర్? నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. సో నేషనల్ న్యూస్కి సంబంధించి ఫస్ట్ వీఆర్ డన్ అమ్మా. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ చూడండి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆన్ Chenab gets clearance. So Savalakote hydroelectric project on the Chenab river. ఓకే, సో ఇది ఏ రివర్ మీద కడుతున్నారంటే Chenab river. ఎక్కడ అంటే రాంబన్. ఇట్ ఈస్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ఫ్రెష్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిందంట. ఎక్కడి నుంచి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ దీనికి ఈ జమ్మూ కాశ్మీర్ Chenab river మీద కడుతున్న ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, అంటే ఈ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్కి ఎటువంటి నష్టం లేదు, అఫ్కోర్స్ కొంతవరకు నష్టం ఉన్నప్పటికీ. సో ఈ ప్రాజెక్ట్ ఈజ్ సేఫ్ టు కన్స్ట్రక్ట్ అని చెప్పి క్లియరెన్స్ అయితే వచ్చిందంట. అండ్ ఇట్ వాస్ ప్లాన్డ్ యాజ్ ఎ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్. ఇట్ విల్ యూటిలైజ్ Chenab's flow
to generate 1856 megawatts of power and produce about 8,000 million units of electricity annually. సో దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1856 మెగావాట్స్ ఆఫ్ పవర్ని వీళ్ళు జనరేట్ చేయబోతున్నారంట అండ్ 8,000 మిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాన్యువల్గా వీళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ప్రాజెక్ట్కి ఫస్ట్ క్లియరెన్స్ మనకి 2017లో వచ్చింది, బట్ అప్రూవల్ చాలా డిలే అయ్యింది. అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ అండ్ ప్రొసీజరల్ ఇష్యూస్కి సంబంధించి కూడా మనకి ఇప్పుడు కంప్లీట్గా క్లియరెన్స్ అయితే వచ్చాయమ్మా. సో జమ్మూ అండ్ కాశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకి NHPC లిమిటెడ్ 2021లో మనకి ఈ ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇది 2061 వరకు ఇది కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ దీని కంట్రోల్లోనే ఉంటుంది. సో స్టేజ్ 1 వచ్చేసి ఫారెస్ట్ క్లియరెన్స్ అమ్మ. ఇది సెప్టెంబర్ 2023లోనే గ్రాంట్ చేశారు. అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ మనకి రీసెంట్గా జూలై 2025లో అప్రూవల్స్ అయితే ఇచ్చాయి. సో ఇండస్ వాటర్ ట్రీటీ మనకి సస్పెన్షన్ జరిగింది కదా బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఇవన్నీ. సో ఆఫ్టర్ 2023 పహల్గామ్ అటాక్ స్పీడ్ అప్ ద ప్రాసెస్. సో ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల ఇప్పుడు మరింత వేగవంతంగా మన వాళ్ళు పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. సో ప్రాజెక్ట్ కాస్ట్ రివైజ్డ్ ఫ్రమ్, సో ముందు 22,000 కోట్లు అయితే వీళ్ళు ప్రాజెక్ట్ కాస్ట్ వేశారమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్తున్నారంటే 31,830 crores ప్రాజెక్ట్ కాస్ట్ అని చెప్తున్నారండి. 22,000 crores నుంచి 31,830 crores ప్రాజెక్ట్ కాస్ట్కి పెంచారు. ఓకే, సరే. ఇక్కడ కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ ఓకే. మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే రీసెంట్గా సవాల్కోటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ నది పైన కడుతున్నారని అడుగుతారు, లేదా మనకి చినాబ్ నది పైన కడుతున్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏదని అడుగుతారు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇది కాకుండా మనకి చినాబ్ రివర్ గురించి ఏమన్నా అడిగే అవకాశం ఉందా? చినాబ్ రివర్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ. ఎస్, చినాబ్ రివర్ ఇది ఒక మేజర్ రివర్. ఇది ఇండియా, గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోని ప్రవహిస్తుంది. దాంతోపాటు పాకిస్తాన్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంత ఇష్యూస్ అవుతున్నాయంటే బికాస్ ఇది బోత్ ఫ్లోయింగ్ ఆన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, అండ్ పంజాబ్లో పంచనదులు ఉంటాయి కదా, దాంట్లో ఒకటి చినాబ్ రివర్. అండ్ ఈ చినాబ్ రివర్ మనకి ఎలా ఫార్మ్ అయిందంటే బై ద యూనియన్ ఆఫ్ 2 rivers అమ్మ. ఒకటి చంద్ర, ఇంకొకటి భాగా. చంద్ర రివర్ యాజ్ వెల్ యాజ్ భాగా రివర్ ఎక్కడంటే అప్పర్ హిమాలయ రీజన్స్లో, హిమాచల్ ప్రదేశ్లో ఇదైతే మనకి ఆరిజిన్ అయిందమ్మా. అండ్ దీనికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ద సోర్స్ ఈజ్ బారాలచాలా పాస్. వాట్ ఈస్ ద సోర్స్ అమ్మా? బారాలచాలా పాస్. సో ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇది మనకి ఆరిజిన్ అయ్యి, సో అక్కడి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ గుండా ప్రవహించి తర్వాత మనకి పంజాబ్కి వెళ్తుంది. సో పంజాబ్ నుంచి మనకి ఎక్కడ కలిసిపోతుంది అంటే సట్లెజ్ రివర్లో కలిసిపోతుంది. సో సట్లెజ్ ఇట్ ఈస్ జాయినింగ్ విత్ సట్లెజ్. ఎందుకు అంటే టు ఫార్మ్ పంచ్నద్ రివర్. ఏ రివర్ని ఫామ్ చేయడానికి? టు ఫార్మ్ పంచ్నద్ రివర్. అండ్ అక్కడి నుంచి ఇది మనకి సట్లెజ్ ద్వారా మనకి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోతుంది. అండ్ పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వగానే దీని మౌత్, ఓకే, సో ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్కి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్కి అయితే యాక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా? సో ఇది చినాబ్కి సంబంధించి. అండ్ చినాబ్ ఈజ్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్, జేలం, చీనాబ్, రావి, బియా, సట్లెజ్. అవునా? అయితే చెప్పండి, ఇండస్ ట్రిబ్యూటరీస్ జేలం, చీనాబ్, రావి, బియా, సట్లెజ్ కదా. వాట్ ఆర్ ద వేదిక్ నేమ్స్ ఆర్ ఏన్షియంట్ నేమ్స్ ఆఫ్ ఇండస్ ట్రిబ్యూటరీస్? ఇప్పుడు నేను జేలం, చీనాబ్, రావి, బియా, సట్లెజ్ ఇవన్నీ ఉపనదులు కదమ్మా. వీటికి సంబంధించి వేదిక్ నేమ్స్ ఏమైనా ఐడియా ఉన్నాయా? ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చిన నది చినాబ్ వేదిక నేమ్ అంటే ఏన్షియంట్ నేమ్ ఏంటి అని అడుగుతారు. లేదా మనకి మిగతా రివర్స్ కూడా అడుగుతారమ్మ. జేలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ ఇండస్ ట్రిబ్యూటరీస్ కదా. సో జేలం పేరు విటస్తా లేదా దీన్నే వటిస్తా అని కూడా పిలుస్తారు. సో జేలం ఏన్షియంట్ నేమ్ అమ్మ. చినాబ్ అస్కిని లేదా అక్సిని. రావి పురుష్ని లేదా పౌరుష్ని. అండ్ బియాస్ ఈజ్ విపాస, బియాస్ విపాస.
సట్లెజ్ వచ్చేసి షుతుద్రి. ఇవన్నీ మీరు చూసుకోండి అమ్మ. అండ్ ఇండస్ ఏన్షియంట్ నేమ్ ఏంటి అంటే సింధు నది. అండ్ దీంతో పాటు మనకి అప్పట్లో ఇట్ ఈస్ కాల్డ్ అస్ సరస్వతి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అది ఎండిపోయింది. సో మోడర్న్ దీని ప్లేస్లో ఇప్పుడు ఘగ్గర్ హక్రా బెల్ట్. ఇట్ ఈస్ నౌ కాల్డ్ అస్ ఘగ్గర్ హక్రా బెల్ట్ అమ్మ. ఓకే, సో దీస్ ఆర్ ద ఇండస్ ట్రిబ్యూటరీస్ అండ్ ద రెస్పెక్టివ్ వేదిక్ నేమ్స్. క్లియర్? సో ఇలా మీరు స్టాటిక్ లింక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, 3 major Indian ports recognized as green hydrogen hubs. సో MNRE మనకి రీసెంట్గా ఇట్ డెసిగ్నేటెడ్ దీన్ దయాల్ పోర్ట్. ఈ దీన్ దయాల్ పోర్ట్ మనకి ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ గుజరాత్ అమ్మ. విఓ చిదంబర్నార్ పోర్ట్ తమిళనాడు. పారాదీప్ పోర్ట్ ఇట్ ఈస్ ఇన్ ఒరిస్సా. ఈ 3 పోర్ట్స్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా రీసెంట్గా మన వాళ్ళు డెసిగ్నేట్ చేయడం జరిగిందంట. ఓకే, సో MNRE అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అమ్మ. ఓకే, అండ్ రికగ్నిషన్ అండర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ టు అడ్వాన్స్ క్లీన్ ఎనర్జీ అండ్ ఇంటిగ్రేటెడ్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్. అండ్ సర్బానంద సోనోవాల్ గారు మనకి ఇది ఒక డిఫైనింగ్ మూమెంట్ అని చెప్పారు ఫర్ ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టర్ అండ్ ఆల్సో సస్టైనబుల్ డెవలప్మెంట్ పుష్. ఓకే, సో భారతదేశం గోల్ ఏంటి ఇవన్నీ అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఒక గోల్ పెట్టుకున్నాము 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్. అంటే మన ఎన్ని ఎమిషన్స్ అయితే మనం విడుదల చేస్తామో అన్ని ఎమిషన్స్ని మళ్ళీ మనం గెట్ బ్యాక్ చేసుకునే విధంగా మనం ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని నెట్ జీరో ఎమిషన్స్ అని అంటాం. దీని ద్వారా భారతదేశం ఒక గ్లోబల్ హబ్గా ఉండబోతుంది. సో రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని మనం వాడుతున్నాం, ఎన్విరాన్మెంటల్లీ సేఫ్ రిసోర్సెస్ని వాడుతున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, యూజ్ అండ్ ఎక్స్పోర్ట్ విత్ లార్జ్ స్కేల్ హబ్స్ యాజ్ ఫోకల్ పాయింట్స్. క్లియర్? అండ్ ఇంకొక పాయింట్ కూడానమ్మా. సో దిస్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, వాట్ ఈస్ దిస్ గ్రీన్? ఈ మూడు పోర్ట్స్ని ఎందుకు అంటే ఇక్కడ మనకి మేజర్గా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి మనకి ప్రొడక్షన్ కానీ అండ్ యూసేజ్ కానీ మనకి ఎక్స్క్లూజివ్గా కూడా ఉంటుంది. ఇది ఎవరు అనౌన్స్ చేశారు, ఎవరు ఇచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో కమెంట్ ఫస్ట్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. మినిస్టర్ ఎవరో కమెంట్ చేయండి. వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో మనకి ఇక్కడ ఇచ్చారు కదా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇంపార్టెన్స్ ఏంటమ్మా? సో ఈ మిషన్లో భాగంగానే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో వాట్ ఈస్ దిస్ ఇంపార్టెన్స్? ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేసింది, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో యూనియన్ గవర్నమెంట్ ఇది 2023లోనే దగ్గర 19,774 కోట్లు ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి అయితే కేటాయించింది. సో భారతదేశాన్ని ఒక గ్లోబల్ హబ్గా, గ్రీన్ హైడ్రోజన్కి ఒక గ్లోబల్ హబ్గా దీన్ని తీర్చిదిద్దాలని అనుకుందాం. ఓకే, అండ్ దీని ద్వారా మనకి ఆల్మోస్ట్ 125 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ పెరగాలి. ఎలా పెరగాలి? త్రూ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా పెరగాలి అని టార్గెట్ కూడా పెట్టుకుంది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ దీనివల్ల 6 lakh జాబ్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేద్దామని ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. అయితే మీకు ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. ఏమడుగుతారంటే సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏ సంవత్సరంలో, మనకి బడ్జెట్ ఏ సంవత్సరంలో అలొకేట్ చేశారని చెప్పాను. ఏ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారంటే జనవరి 2023 విత్ ద బడ్జెటరీ అలొకేషన్ ఆఫ్. సో గ్రీన్ హైడ్రోజన్ని యూజ్ చేసి రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ పెంచాలి. సో మీరు అడగచ్చు ఇందాక నుంచి గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు, అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? హైడ్రోజన్ని మనకి వన్ ఆఫ్ ద రెన్యూబుల్ రిసోర్స్గా వాడాలి. మరి హైడ్రోజన్ ఎక్కడి నుంచి తెస్తున్నారు అంటే వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేసి దీని నుంచి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆక్సిజన్ మనకు అవసరం లేదు కాబట్టి ఇది బయటికి రిలీజ్ చేస్తారు. అండ్ ఇది ప్రాణవాయువే కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు. అండ్ ఇంకా ఇది మనకి ఎన్విరాన్మెంట్కి
లైక్ హెల్ప్ చేస్తున్నాము. సో వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా స్ప్లిట్ చేసి అండ్ దీని నుంచి హార్వెస్ట్ చేసిన హైడ్రోజన్ మనం ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రీన్ హైడ్రోజన్. ఇస్ ఇస్ క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. Government releases commemorative coins, stamps to mark 100 years of RSS. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి స్పెషల్ కొమోమరేటివ్ కాయిన్స్ని స్టాంప్స్ని రిలీజ్ చేసిందమ్మా. ఎందుకు అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనకి ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తయింది. సో ఏదైనా ఇలాంటి లైక్ ఏదైనా ఒక గ్రేట్ పర్సనాలిటీ కానీ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కానీ ఇలాంటి ఏదైనా సెంటినరీ ఇయర్స్ ఉన్నప్పుడు లైక్ బర్త్ యానివర్సరీస్ డెత్ యానివర్సరీస్ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే ఇలా స్పెషల్ కాయిన్స్ని స్టాంప్స్ని రిలీజ్ చేస్తారు. సో దాన్ని హానర్ చేస్తూ అనమాట. సో అవైలబిలిటీ ఈ కాయిన్స్ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు వయా కోల్కతా మంట్ అట్ ఇండియా గవర్నమెంట్ mint.in. అండ్ స్టాంప్స్ వచ్చేసి మనకి ఫిలటలీ బ్యూరోస్ మనకి అక్రాస్ ఇండియా మనకి ఇవైతే అవైలబుల్గా ఉన్నాయమ్మా. సో ఎందుకంటే టు హానర్ ఏ సెంచరీ ఆఫ్ సర్వీస్, యూనిటీ అండ్ డెడికేషన్ ఆఫ్ ద RSS. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీనికి సంబంధించి ఏమైనా స్టాటిక్ పాయింట్స్ చూసుకోవచ్చా? RSSని ఎప్పుడు స్థాపించని అడిగితే లైక్ -100 చేస్తారా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో ఇది ఒక నేషనల్ వాలంటీర్ యూనియన్ అమ్మ. దీని నేషనల్ వాలంటీర్ కార్ప్స్ అని కూడా అంటారు. సో ఇది రైట్ వింగ్ హిందుత్వ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఫామ్ అయింది. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1925లో స్థాపించారు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు అంటే లైక్ మోహన్ భగత్ కానీ దత్తాత్రేయ హొస్బలే గారు కానీ. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఎక్కడ అంటే నాగ్పూర్లో ఉందమ్మా. నాగ్పూర్ మహారాష్ట్ర. అండ్ ఐడియాలజీ కంప్లీట్గా హిందుత్వ ఐడియాలజీ మీద ఇది నడుస్తూ ఉంటుంది. క్లియర్? సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హిందూ నేషన్, హిందూ రాష్ట్ర. యూ కెన్ సీ ద గాడెస్ పిక్చర్ ఆల్సో లైక్ భారత్ మాత పిక్చర్ ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా UK డిఫెన్స్ మినిస్టర్స్ మీట్ ఇన్ ముంబై టు డీపెన్ బైలేటరల్ కోఆపరేషన్. సో మనకి భారతదేశం మరియు UK డిఫెన్స్ మినిస్టర్స్ మనకి కలిసారంట. సో దే మెట్ ఇన్ ముంబై టు డీపెన్ బైలేటరల్ కోఆపరేషన్. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కదా. మన ఇక్కడ మరి రాజ్నాథ్ సింగ్ గారు లేరు అంటే రాజ్నాథ్ సింగ్ వాజ్ బిజీ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీస్ అమ్మా. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ సరే చెప్పండి. రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు ఒక దేశానికి వెళ్ళారు. హీ వాజ్ ఆన్ ఎ విజిట్. ఏ దేశానికి వెళ్ళారు కమెంట్ చేయండి. నేను దాని గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. సో బికాస్ ఆఫ్ ద అన్అవైలబిలిటీ ఆఫ్ రాజ్నాథ్ సింగ్ మనకి మెయిన్ మనకి క్యాబినెట్ మినిస్టర్ అవైలబుల్గా లేనప్పుడు మనకి ఎవరు వస్తారు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ వస్తారు. సో అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ డిఫెన్స్ సంజయ్ సేత్ గారు, నాట్ రాజ్నాథ్ సింగ్ అమ్మ, సంజయ్ సేత్. హీ మెట్ UK డిఫెన్స్ మినిస్టర్ వెర్నాన్ ఖాకర్. ఎక్కడ కలిసారంటే ముంబైలో కలిసారు. సో UK క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ మనకి రీసెంట్గా భారతదేశానికి విజిట్ చేసింది కదా. సో ఆ ప్రోగ్రాంలో భాగంగా హీ మెట్ దిస్ సంజయ్ సేత్. అండ్ ఇద్దరు కలిసి మనకి డిఫెన్స్ కోఆపరేషన్, ఓకే, డిఫెన్స్కి సంబంధించి ఎక్స్పాండింగ్ మ్యారిటైమ్ కొలాబరేషన్, ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గ్లోబల్ సప్లై చైన్స్ విషయాల్లో వీళ్ళు చాలా డెప్త్గా మాట్లాడుకున్నారు. అండ్ దే ఆల్సో అగ్రీడ్ టు స్ట్రెంథన్ కోఆపరేషన్ ఇన్ ద ఇండో పెసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్ రీజన్లో వీళ్ళు కోఆపరేషన్ని స్ట్రెంథన్ చేయడానికి కొన్ని అగ్రిమెంట్స్ కూడా వీళ్ళు సైన్ చేసుకున్నారంట. And Mr. Seth also highlighted the successful exercise Konkan. సో ఎక్సైజ్ కొంకన్ 25 మనకి 2025 సీఫేస్ జరిగింది కదమ్మా. సో దాంట్లో ఈయన దాని హైలైట్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇండియా UK డిఫెన్స్ పార్ట్నర్షిప్ మరింత బలపడిపోతుందని చెప్పి వీళ్ళిద్దరూ లైక్ ఫ్యూచర్ టైస్ గురించి మాట్లాడుకున్నారు. డన్. నెక్స్ట్ 6th ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. బుద్ధాస్ సాక్రెడ్ రెలిక్స్ టు బి టేకెన్ టు రష్యాస్ కాల్మికియా రిపబ్లిక్. సో బుద్ధాకి సంబంధించి సాక్రెడ్ రెలిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు భారతదేశం నుంచి రష్యాలో కాల్మికియా రిపబ్లిక్కి తీసుకువెళ్ళబోతున్నారంట. ఎందుకు అంటే ఫర్ ద ఎక్స్పోజిషన్ ఇన్ ఎలిస్టా ఫ్రమ్ October 11 to October 18 అమ్మ. సో ఈ రెలిక్స్లో ఎందుకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు అంటే ఏం లేదు. సో టు బ్లెస్ ది డివోటీస్ అండ్ ఆల్సో హోల్డ్ రిలీజియస్ సర్వీసెస్. సో రష్యాలో ఉండే బుద్ధిస్ట్ పాపులేషన్కి ఈ బుద్ధిస్ట్ రెలిక్ సర్వీసెస్ అందించాలి అని. సో ఇలాంటి ఫస్ట్ టైం
అంటే ఒక దేశం అంటే భారతదేశం నుంచి ఇలా వేరే దేశానికి ఫస్ట్ టైం, ఎస్పెషల్లీ కాల్మిక్య ప్రావిన్స్కి ఫస్ట్ టైం ఇలా మనం తీసుకెళ్ళాం. సో దీంట్లో మనకి ఏం చేస్తున్నారు అంటే ఒక 11 సీనియర్ మాంగ్స్, ఓకే, అండ్ హై లెవెల్ డెలిగేషన్. దీంట్లో మనకి 11 సీనియర్ మాంగ్స్ ఉన్నారమ్మా. సో లెడ్ బై యూపీ డెప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. సో ఒక యూపీ డెప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గారు కూడా దీంట్లో ఉన్నారు. ఈ రెలిక్స్కి ఆయన కంపెనీ ఇవ్వబోతున్నారు. అండ్ ఈవెంట్ ఆర్గనైజర్, ఈ ఈవెంట్ మనకి లైక్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్, ఈవెంట్ అంతా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎవరు కమెంట్ చేయాలి. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్, నేషనల్ మ్యూజియం, IGNCA, సో వీళ్ళందరూ కలిసి ఈవెంట్ని వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ మనకి ఈవెన్ దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ అన్ MOU, సెంట్రల్ స్పిరిచువల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ మధ్యన ఒక MOU కూడా వీళ్ళు సైన్ చేయబోతాము అని చెప్పి వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి అమ్మా. సో బుద్ధాకి సంబంధించిన రెలిక్స్ని మనం భారతదేశం నుంచి అడుగుతారు, ఏ దేశానికి తీసుకెళ్తానంటే కాల్మిక్య రిపబ్లిక్ ఆఫ్ రష్యా. ఎందుకంటే వీటికి సంబంధించి ఇక్కడ ఉండే బుద్ధిస్ట్ పాపులేషన్కి ఎక్స్పోజిషన్ ఇవ్వడానికి. ఓకే, సరే, వాట్ ఈస్ దిస్ చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ బుద్ధిస్ట్ రెలిక్స్? బుద్ధిస్ట్ రెలిక్స్ ఎక్స్పోజిషన్, మీకు లైక్ ఈ వర్డ్స్ రెండు మీకు డౌట్ వచ్చి ఉంటాయి. సో వాట్ ఈస్ దిస్ ఎక్స్పోజిషన్ అమ్మ? ఎక్స్పోజిషన్ ఆఫ్ బుద్ధిస్ట్ రెలిక్స్ మీనింగ్ ఏంటి? వెరీ గుడ్, కమింగ్ ఫస్ట్. వాటర్, ఓకే. సో ఇక్కడ మనకి రెలిక్స్ అంటే ఏంటో కమెంట్ చేయండి ఫాస్ట్గా. వాటర్ రెలిక్స్ అండ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ బుద్ధిస్ట్ రెలిక్స్ అంటే ఏంటి? ఎక్స్పోజిషన్ చెప్పాలి, బికాస్ మీరందరూ SSC ఇంగ్లీష్, SSC కానీ బ్యాంకింగ్లో లైక్ ఇంగ్లీష్ వొకాబులరీ మీరందరూ చాలా స్ట్రాంగ్గా ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. అవునా? ఓకే, ఏం లేదు. బుద్ధిస్ట్ రెలిక్స్ అంటే గౌతమ్ బుద్ధకి సంబంధించిన పుస్తకాలు అవ్వచ్చు, ఆయన పర్సనల్ బిలాంగింగ్స్ అవ్వచ్చు. ఓకే, సో ఆయన టైంలో రాసిన పుస్తకాలు, ఆయన వాడిన వస్తువులు, బట్టలు, ఓకే, లైక్ ఏవైనా గూడ్స్, టూల్స్, ఓకే, ఇవన్నీ రెలిక్స్లోకి వస్తాయమ్మా. సో లైక్ బికాస్ ఈజ్ ఎ సాక్రెడ్ పర్సన్, దే ఆర్ కాల్డ్ ఎస్ సాక్రెడ్ రెలిక్స్. ఈ రెలిక్స్ని ఎందుకు భారతదేశం నుంచి జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారు అంటే వాటిని ఎక్స్పోజిషన్ అంటే పబ్లిక్ డిస్ప్లే. వాట్ ఈజ్ ఎక్స్పోజిషన్ అమ్మా? ఎక్స్పోజిషన్ అంటే పబ్లిక్ వెనరేషన్, లైక్ పబ్లిక్కి డిస్ప్లే చేయడం. సో వీళ్ళు ఏంటంటే వీటిని తీసుకుని అంటే అవి చూడడం వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ అనుకుంటారు. సో బుద్ధిజం ఎవరైతే ఫాలో అవుతారో దే ఫీల్ లైక్ దిస్. ఓకే, అండ్ ఇంకొకటి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో వచ్చింది, ఇలా భారతదేశం నుంచి రష్యా కాల్మిక్య రిపబ్లిక్కి తీసుకెళ్తున్నారు. మ్యాక్సిమం మనకి ఈ కాంటెక్స్ట్ మీద అడుగుతారు కరెంట్ నుంచి అడగాలంటే. ఇప్పుడు దీన్ని హిస్టరీకి లింక్ చేయమని చెప్తాను. సో హిస్టరీలో మనకి ఇది ఏ టాపిక్ కింద వస్తుంది? మహాజనపదాస్ అప్పుడు కొన్ని మనకి న్యూ రిలీజియన్స్ డెవలప్ అయ్యాయి, లైక్ బుద్ధిజం కానీ జైనిజం కానీ ఆజీవికా మతం కానీ డెవలప్ అయింది. దీని తర్వాత మనం ఏం చదువుకుంటాం? మౌర్య సామ్రాజ్యం గురించి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ అమ్మ, SSC రైల్వేస్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్, బ్యాంకింగ్ వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. సో మనకి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన స్థాపకులు ఎవరు? చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య తర్వాత మనకి ఎవరు వస్తారు? బింబి కాదు, బిందుసార వస్తాడు. చంద్రగుప్త మౌర్య కొడుకు బిందుసారాకి 100 మంది కొడుకులు ఉండగా ఒక కొడుకు అశోక 99 మంది బ్రదర్స్ని చంపివేసి ఆయన రాజు అవుతాడు. సో వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఒరిజినల్గా వైదిక మతస్థులు అయినప్పటికీ చంద్రగుప్త మౌర్య తన లాస్ట్ లైఫ్లో జైనిజం, అంటే ఇంకా చనిపోయే ముందు మనకి జైనిజంకి కన్వర్ట్ అవుతాడు. సల్లేఖన్ అనే మెథడ్ ద్వారా చనిపోతాడు. బిందుసార ఏ మతానికి కన్వర్ట్ అవుతాడు? ఆజీవిక మతానికి కన్వర్ట్ అవుతాడు. అశోక ఏ మతానికి కన్వర్ట్ అవుతారు అంటే, అఫ్కోర్స్ దీని మీద చాలా లైక్ కాంట్రడిక్టరీ పాయింట్స్ ఉన్నప్పటికీ, క్రిటిజం ఉన్నప్పటికీ, అశోక ఏ మతంలో కన్వర్ట్ అయ్యారంటే బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అయ్యారు. సో ఈ పాయింట్స్ చూసుకోండి. అయితే అండ్ బుద్ధిజం, సో బుద్ధిజంకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా చెప్పచ్చా? సో దీనికి సంబంధించి ఫౌండర్ ఎవరు అని అడుగుతారమ్మ.
ఫౌండర్, హూ ఈజ్ అ ఫౌండర్. అయితే మీరు అందరూ అంటారు ఫౌండర్ ఎవరు? ఫౌండర్ ఈయనే కదా, గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధ జన్మనామం అది కాదు. గౌతమ్ బుద్ధ జన్మనామం ఏంటి? హీ వాజ్ బోర్న్ యాజ్ ప్రిన్స్ సిద్ధార్థ. ఆయన జన్మనామం ఏంటమ్మా? సిద్ధార్థ. ఆయన ఎక్కడ జన్మించారు అని అడిగితే లుంబిని దగ్గర జన్మించారు. ఈ లుంబిని ఎక్కడుందంటే ఇట్ ఈజ్ ఇన్ కపిలవస్తు. బ్యాంకింగ్ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ పార్ట్ని మీరు స్కిప్ చేసేయచ్చు, లైక్ ఫార్వర్డ్ చేసేయండి. ఈ కపిలవస్తు మనకి ఎక్కడుంది? ఇట్ ఈజ్ ఇన్ నేపాల్. ఏ సంవత్సరంలో జన్మించారు అంటే 566 BCలో జన్మించారు. ఎవరికి జన్మించారంటే తండ్రి పేరు శుద్ధోధన. సిద్ధార్థ తండ్రి పేరేంటమ్మా? శుద్ధోధన. తల్లి పేరు మహామాయ. అయితే మనకి మహామాయ కొన్ని రోజులకి, సిద్ధార్థకి జన్మనిచ్చిన 7 రోజులకి అప్పుడే చనిపోతుందమ్మా. అప్పుడు సిద్ధార్థని పెంచిన తల్లి ఎవరంటే ప్రజాపతి గౌతమి. ఎవరమ్మా? ప్రజాపతి గౌతమి. సో ఈవిడ నామమాత్రానికి సవతి తల అయినప్పటికీ షీఈ్ నాట్ ఎ బయలాజికల్ మదర్, బట్ అయినప్పటికీ ఈవిడికి సిద్ధార్థకి చాలా మంచి రిలేషన్, మంచి అనుబంధం ఉందంటే చాలా ప్రేమగా పెంచింది. సో అందుకే సిద్ధార్థకి జ్ఞానోదయం వచ్చాక తల్లి పేరు తగిలించుకుని మరీ పెట్టుకుంటాడు, గౌతమ బుద్ధ. దట్ ఈస్ దిస్ ఇంపార్టెన్స్ అమ్మ. అర్థమైందా? సో ఈ పాయింట్స్ అని చూసుకోండి. అండ్ సిద్ధార్థ భార్య పేరు ఏంటి? ఓకే. అండ్ సిద్ధార్థ తండ్రి శుద్ధోధన కదా. ఈ శుద్ధోధన మనకి ఏ తెగకి సంబంధించిన లీడర్ అంటే సఖ్య క్లాన్. అందుకే మనం సిద్ధార్థ అని ఆర్ గౌతమ బుద్ధ అని ఏమని పిలుస్తామంటే హీఈస్ కాల్డ్ యాజ్ సఖ్యముని అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? సఖ్యముని. అయితే సిద్ధార్థ భార్య పేరు యశోధర. భార్య పేరేంటమ్మా? యశోధర. అండ్ యశోధరకి సిద్ధార్థకి మనకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు ఏంటి అంటే రాహుల. వాట్ ఈస్ ద సన్ నేమ్ అమ్మా? రాహుల. గుర్తుపెట్టుకోండి. 29 సంవత్సరాలకి ఇంటిని వదిలేస్తారు. సో ఈ ఘట్టాన్ని మనం ఏమంటాం? మహాభి నిష్క్రమణ. సో ఫైనల్గా ఆయనకి 35 సంవత్సరాలకి జ్ఞానోదయం వస్తుంది. ఎక్కడ అంటే ఉరువేల. ఉరువేల అనే ఒక ప్రాంతం రావి చెట్టు కింద. అండ్ దీన్ని మనం తర్వాత బోధి ట్రీ అంటాం. అండ్ ఈ ప్రాంతం మనకి ఏమైందంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బోధ్గయ. ఎక్కడుంది? బోధ్గయ. ఎస్, ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ ఇన్ బీహార్. అండ్ ఈయన ఫస్ట్ సెర్మోన్ ఎక్కడ ఇస్తారంటే సార్నాథ్. ఈ ఘట్టాన్ని మనం ధర్మచక్ర పరివర్తన అంటాం. అండ్ ఏ సంవత్సరంలో సిద్ధార్థ చనిపోయారంటే 483 BCలో చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? కుషీనగర. ఈ కుషీనగర మనకి ఏ రాష్ట్రంలో ఉందంటే ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. కుషీనగర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. డన్? ఓకేనమ్మా. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ కదా. సో ఇలా మీకు కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ ఏదైనా వచ్చినప్పుడు మీరు స్టాటిక్ పాయింట్ ఒకసారి రివైజ్ చేయండి. అంటే మీరు చదివేసినా ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేయలేదో ఇంకా, సో మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి అంటే ఈ టాపిక్స్ ఉన్నాయని మీకు తెలియాలి. బట్ సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళకి టాపిక్స్ ఉన్నాయని తెలియదు. సో టాపిక్స్ అయిపోయిన వాళ్ళు అంటే మీరు ఒకసారి సిలబస్ క్లాసెస్ వినేసిన వాళ్ళు, ఒక రీడింగ్ ఇచ్చేసిన వాళ్ళు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ వచ్చింది, దీన్ని స్టాటిక్ ఏమైనా లింక్ చేయొచ్చా, దీని నుంచి ఏమైనా స్టాటిక్ జీకే పాయింట్స్ తీయచ్చా? మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ లాస్ట్ వీడియోస్ అన్ని ఒకసారి రివైజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఐ ఆల్వేస్ లైక్ ఇంటర్ కనెక్ట్ కరెంట్కి స్టాటిక్కి లేదా కరెంట్కి సబ్జెక్ట్కి లింక్ చేయాలి. దిస్ అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో వెళ్తుందమ్మా. అంటే ఒక టాపిక్ని మల్టీ డైమెన్షన్కి ఎలా చూడాలి, ఎలా మనకి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది. డన్? ఆల్ రైట్. నెక్స్ట్, సో దీంతో మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా పూర్తయ్యాయి. ఆల్ రైట్. సో నెక్స్ట్ కేటగిరీ మనకి బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్కి మోస్ట్ ఫేవరెట్ టాపిక్ ఇది. సో ఈ ముందు పార్ట్ అంతా మీరు బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ వాళ్ళు లైక్ యూ కెన్ ఫార్వర్డ్, కానీ చూస్తే మంచిది. బికాజ్ ఆర్ఆర్బీ పీఓలో కానీ ఆర్ఆర్బీ క్లర్క్లో మనకి వాటి మెయిన్స్లో ఈ మధ్యన కొంచెం అన్ప్రెడిక్టబుల్గా వెళ్తున్నారు. జస్ట్ నేను గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ ఒక లుక్ ఇచ్చేయండి అంతే. డన్. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిగ్స్ పోర్ట్ఫోలియోస్ ఆఫ్ డెప్యూటీ గవర్నర్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి కొన్ని పోర్ట్ఫోలియోస్ని రీఅలొకేట్ చేసిందంట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గవర్నర్ మీకు తెలిసిందే, దాంతోపాటు డెప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారమ్మా. సో వాటికి సంబంధించి కొంచెం పొజిషన్స్ని పోర్ట్ఫోలియోస్ని మార్పులు చేర్పులు చేసింది, అవేంటో చూద్దాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాటిక్ పాయింట్ మనం చాలాసార్లు కవర్ చేసాం, ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేయిస్తాను. ఓకే. సో ఆర్బీఐ మనకి రీసెంట్గా కొన్ని పోర్ట్ఫోలియోస్ని రీఅలొకేట్ చేసింది.
ఏ పోర్ట్ఫోలియోస్ అంటే దాంట్లో 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు కదా, దానికి సంబంధించింది. అండ్ ఆల్మోస్ట్ 32 డిపార్ట్మెంట్స్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చిందంట. ఎన్ని డిపార్ట్మెంట్స్ అమ్మా? 32 డిపార్ట్మెంట్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఓకే. అండ్ శిరీష్ చంద్ర ముర్ము. సో శిరీష్ చంద్ర ముర్ము మనకి రీసెంట్గా డెప్యూటీ గవర్నర్గా ఛార్జ్ తీసుకున్నారు కదా. సో ఎవరి ప్లేస్లో ఈయన వచ్చారు అంటే ఎం రాజేశ్వరరావు. సో ఎం రాజేశ్వరరావు గారు మనకి రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్గా ఉండేవారు. ఆయన రీసెంట్గా మనకి రిటైర్ అయ్యారమ్మా. సో రాజేశ్వరరావు ప్లేస్లో మనకి ఎవరు వచ్చారంటే శిరీష్ చంద్ర ముర్ము గారు వచ్చారు. సో ముర్ము నౌ విల్ ఓవర్సీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ముర్ము గారు ఇప్పుడు లైక్ డెప్యూటీ గవర్నర్ పొజిషన్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా కంప్లీట్గా టేక్ కేర్ చేస్తారు. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. సో డిపార్ట్మెంట్కి కంప్లీట్గా he will be appointed as a head అనమాట. అండ్ పూనం గుప్తా గారు ఉన్నారు కదా, మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా సూపర్వైజ్ చేస్తారు, మానిటరీ పాలసీ. అండ్ ఆల్సో 5 other డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్తో పాటు అదర్ 5 డిపార్ట్మెంట్స్ని ఎవరు చూస్తారంటే పూనం గుప్తా గారు. మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన డిపార్ట్మెంట్ ఏంటి అంటే మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్. అండ్ రవిశంకర్ గారు వచ్చేసి ఈయనకి ఆల్మోస్ట్ 12 డిపార్ట్మెంట్స్ని అసైన్ చేశారంట, ఇంక్లూడింగ్ కరెన్సీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్. సో కరెన్సీ మేనేజ్మెంట్, టెక్నాలజీ డిపార్ట్మెంట్స్ అన్ని మనకి ఎవరికి ఇచ్చారు అంటే రవిశంకర్ గారికి ఇచ్చారు. అండ్ స్వామినాథన్ జానకి రామన్ గారు దగ్గర 10 డిపార్ట్మెంట్స్ని టేక్ కేర్ చేస్తారంట, లైక్ సూపర్విజన్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్స్పెక్షన్. సో ఇక్కడ చూడండి, ఆర్బీఐ గవర్నర్ ఎవరో కమెంట్ చేయాలి. ఆర్బీఐ గవర్నర్ మీ అందరికీ తెలిసిందే. అండ్ దాంట్లో 4 డిప్యూటీ గవర్నర్స్, ఒకటి శిరీష్ చంద్ర ముర్ము గారు రాజేశ్వరరావు గారు ప్లేస్లో వచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి పూనం గుప్తా గారు. అండ్ థర్డ్ ఈస్ రవిశంకర్. అండ్ 4 ఈస్ స్వామినాథన్ జానకి రామన్. సో ఈ డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకుంటే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు కొన్ని ఇలాంటివి అడుగుతారు, లైక్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కరెన్సీ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ఫినాన్షియల్ ఇంక్లూజన్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ ర్యాండమ్గా ఇచ్చి దీనికి హెడ్ ఎవరని అడుగుతారు. ఓకే. సో బ్యాంకింగ్ వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డన్. నెక్స్ట్, గిఫ్ట్ సిటీ ముల్స్ ఎక్స్పాండింగ్ ఫారెన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ టు ఇంక్లూడ్ యూరో అండ్ జీబీపీ. సో ఫారెన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ FCSS రీసెంట్గా మనకి ఏం లాంచ్ చేసిందంటే, ఇట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఎట్ గిఫ్ట్ సిటీ. ఇట్ విల్ సూన్ ఎక్స్పాండ్ టు ఇంక్లూడ్ మల్టిపుల్ గ్లోబల్ కరెన్సీస్. సో మల్టిపుల్ గ్లోబల్ కరెన్సీస్ లైక్ యూరో అండ్ పౌండ్స్ని ఇంక్లూడ్ చేయాలి బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ మార్కెట్ డిమాండ్. సో ఈ అనౌన్స్మెంట్ మనకి ఎవరు చేశారంటే రాజారామన్ గారు చేశారమ్మా, చైర్పర్సన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ అథారిటీ. సో ఈ IFSCA ఎలా ఉంది అంటే, ఇట్ ఈజ్ ఎ రెగ్యులేటర్ ఇన్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీకి ఒక రెగ్యులేటర్గా, ఇది ఇంపార్టెంట్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. ఓకే. సో గ్లోబల్ కరెన్సీస్ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే లైక్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ FCSS మనకి రీసెంట్గా దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఎక్కడంటే మనకి రీసెంట్గా గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ అయింది కదా, అడుగుతారు గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025 ఎక్కడ జరిగింది? ముంబైలో జరిగింది. అక్కడ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ కరెంట్లీ మనకి FCSS ఓన్లీ $, ట్రాన్సాక్షన్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తుందంట. దేంతో కలిసి అంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్తో కలిసి సపోర్ట్ చేస్తుందమ్మా. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ఇట్ విల్ ఎనేబుల్స్ నియర్ రియల్ టైమ్ సెటిల్మెంట్స్ ఫర్ IFSC బ్యాంకింగ్ యూనిట్స్ ఇన్ గిఫ్ట్ సిటీ, రీప్లేసింగ్ స్లో నాస్ట్రో అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 48 hours నుంచి 3 secondsకి ఇప్పుడు ఇది లైక్ చాలా ఫాస్టర్ టైంలో ఇది మనకి ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేస్తుంది. అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ CCIL కమల్ సింఘానియా ఏం స్టేట్ చేశారు అంటే లైక్ మోర్ కరెన్సీస్ ఇంకా యాడ్ చేస్తాము. సో ఎందుకంటే లైక్ గ్లోబల్ నెట్వర్క్ని మేము పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది అని. డన్. సో బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో థర్డ్ ఆర్టికల్, SEBI, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. SEBI రీసెంట్గా ఒక SEBI రీసెంట్గా ఒక సర్క్యులర్ని ఇష్యూ చేసిందమ్మా. సో SEBI issued a circular introducing a revised block deal framework for stock exchanges.
సో స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ని రిలీజ్ చేస్తుందంట. ఎందుకు అంటే ఈ ట్రేడింగ్ అవి చేసేటప్పుడు మరింత ట్రాన్స్పరెన్సీ పెరిగే విధంగా అండ్ ఎఫిషియన్సీ పెరగాలి. సో లార్జ్ అమౌంట్స్లో ట్రేడింగ్ అవి అవుతున్నప్పుడు మనకి లైక్ ఇంటర్నల్ ట్రేడింగ్ ఇలాంటి వాటి వల్ల కొంతమంది లైక్ ఇన్వెస్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నారనే ఉద్దేశంతో కొన్ని న్యూ ఫ్రేమ్వర్క్స్ అయితే ఇది ఇంట్రడ్యూస్ చేస్తుందమ్మా. ఎప్పటి నుంచి అంటే ఇది అమల్లోకి వస్తుంది? 7th డిసెంబర్ 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అండ్ న్యూ పారామీటర్స్ వచ్చేసరికి price range, it was widened to ±3% of the reference price and minimum order size వచ్చేసి 25 crores అయితే మినిమం ఆర్డర్ ప్రైస్ సైజ్ చేసింది. ముందు 10 crores ఉండేది, ఇప్పుడు 25 crores. సో ఈ డీల్స్కి ఇది కొత్త రివైజ్డ్ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చిందమ్మా. సో ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయడానికి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇట్ వాజ్ లైక్ దీనికి సంబంధించి న్యూ రిఫార్మ్స్ డన్. అండ్ సెబీకి సంబంధించి మనకి రీసెంట్ ఓకే డేటా ఫినాన్షియల్ ఇయర్ 2025. సో ఇది మనకి ఇట్ ఈస్ ఆల్సో అప్లైస్ టు బ్లాక్ డీల్ విండో అండర్ ఆప్షనల్ T+0 సెటిల్మెంట్ సైకిల్. సో ఒకసారి ఈ వాల్యూస్ అవన్నీ చూసుకోండి. మనకి ఈ వాల్యూస్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. డన్. నెక్స్ట్ 4th ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ SME digital business loans worth rupees 74,435 crores since launch. See what is this thing? So State Bank of India manaki recent ga excuse me ఓకే. సో మనకి రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ ప్రాసెస్డ్ SME డిజిటల్ లోన్స్ ఎంత వర్త్ అంట 74,434 crore వర్త్ ఉన్న ఈ లోన్స్ అయితే ఇది కంప్లీట్గా ప్రాసెస్ చేసింది. అయితే చెప్పండి అమ్మా, వాట్ ఆర్ దిస్ SME డిజిటల్ లోన్స్? SME డిజిటల్ లోన్స్ అంటే ఏంటి? కమెంట్ ఫస్ట్. దానికి ఫుల్ ఫామ్ ఏమన్నా ఉందా? సి సింపుల్, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సి SME లోన్స్ అంటే ఏం లేదమ్మా, SME డిజిటల్ లోన్స్ గురించి ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత మనం కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ చూద్దాం. సో ఇవేంటంటే ఒక రకమైన లోన్స్ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్, స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్కి ఇచ్చే లోన్స్ అమ్మా. సో చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి, చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. సో వాళ్ళకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోన్స్ ఇవ్వాలి. సో దానికే ఈ SME డిజిటల్ లోన్స్ అనమాట. ఓకే, సో ఎంత వర్త్ అంట 74,435 crores వర్త్ అక్రాస్ 2,25,000 అకౌంట్స్ టిల్ ఆగస్ట్ 2025. ఏ ప్రోగ్రాంలో భాగంగా? SME డిజిటల్ బిజినెస్ లోన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈ డబ్బు అయితే ఇస్తుందమ్మా. అండ్ ద టోటల్ వచ్చేసరికి 67,299 MSME ముద్రా లోన్స్ అయితే ఇచ్చింది. అమౌంటింగ్ ఆల్మోస్ట్ 3,242 crores. అండ్ ఈ SME డిజిటల్ లోన్స్ని ఎప్పుడు వీళ్ళు లాంచ్ చేశారంటే ఫినాన్షియల్ ఇయర్ 2024. ద ప్లాట్ఫామ్ ఇట్ అలౌస్ MSME ఎంటర్ప్రెన్యూర్స్ టు అప్లై ఆన్లైన్ ఫర్ లోన్స్ అప్ టు 5 crores. సో అప్ టు 5 crores వరకు వీళ్ళు లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఇనిషియేటివ్ని ఫినాన్షియల్ ఇయర్ 2024లో లాంచ్ చేసింది. సో ఇప్పటి వరకు అది ఎంత లోన్ అమౌంట్ డిస్బర్స్ చేసింది అంటే 74,434 crore డిస్బర్స్ చేసింది అది లాంచ్ చేసినప్పటి నుంచి. అందుకే మనకి ఈ అప్డేట్తో SBI అయితే ముందుకు వచ్చిందమ్మ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి లోన్స్. సో AI డ్రివెన్ క్రెడిట్ మోడల్ ఇట్ ఈస్ ఆఫరింగ్ ఆల్మోస్ట్ 10 seconds శాంక్షన్స్. సో 10 secondsలో అండ్ ఆల్మోస్ట్ 45 minutes మనకు ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇట్ యూజెస్ ITR, GST ఫైలింగ్స్, బ్యాంక్ డేటా. సో ఆ అకౌంట్కి సంబంధించి క్విక్ అసెస్మెంట్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడుతుందమ్మా. సో ఫర్ లోన్స్ అప్ టు 50 lakhs అండ్ నో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అవసరం లేదు. అండ్ SME క్రెడిట్ మనకి రీసెంట్గా 19% అయితే పెరిగిందంట year on year. అండ్ ఇట్ వాజ్ ఆల్సో సపోర్టింగ్ SBI's 5-year tech-led growth. సో SBIకి సంబంధించి 5-year tech-led గ్రోత్ని కూడా ఇది మనకి కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. దానికి సపోర్ట్ చేయడానికి ఈ
ఇనిషియేటివ్ మనకైతే పనికొస్తుందమ్మా. ఓకే, సో ఎస్బీఐ మొత్తం 5 years టార్గెట్ పెట్టుకుందామా. సో టెక్నాలజీ లెడ్ గ్రోత్ ప్లాన్ ఫర్ ఎంఎస్ఎంఈ ఇంక్లూజన్. సో ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్కి లోన్స్ ఇవ్వడానికి టెక్నాలజీని వాడాలని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ పెట్టింది, రైట్. నెక్స్ట్, బ్యాంక్ యూనియన్ స్లామ్ మూవ్ టు ఓపెన్ టాప్ పిఎస్బి రోల్స్ టు ప్రైవేట్ క్యాండిడేట్స్. సో రీసెంట్గా మనకి ఈ బ్యాంక్ యూనియన్స్ ఉన్నాయి కదా, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్. సో ఏం చెప్పిందంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో టాప్ పోస్టులు ఉంటాయి కదా, లైక్ ఎండీస్ కానీ, సిఇఓ, చైర్మన్, సెక్రటరీ. ఓకే, సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఈ టాప్ మోస్ట్ పోస్ట్ని ప్రైవేట్ సెక్టర్ క్యాండిడేట్స్కి ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని బ్యాంక్ యూనియన్లు చెప్తున్నాయంట. సో ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తున్నాయి. సో ఇంకేం ఆర్గ్యూ చేసిందంటే, సో అమెండింగ్ కీ స్టాట్యూట్స్ కొన్ని మీరు మార్చండి, కొన్ని లాస్ని మార్చండి. లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో మార్పులు రావాలి, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్లో మార్పులు రావాలి, ఎల్ఐసి యాక్ట్లో మార్పులు రావాలి. సో ఖచ్చితంగా లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రాన్స్గ్రెషన్ వాళ్ళకే ఉన్నారు. సో ఖచ్చితంగా మనం ప్రోగ్రెసివ్గా ఉండాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అని మనకి రీసెంట్గా ఎవరు అనౌన్స్ చేశారంటే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్. అండ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ కూడా మనకి దీనికి సంబంధించి రివైజ్డ్ గైడ్ లైన్స్ అయితే ఇచ్చిందమ్మా October 4, 2025. సో దీని ద్వారా మనకి ప్రైవేట్ సెక్టర్ క్యాండిడేట్స్ లైక్ ఫర్ పోస్ట్ లైక్ ఎండి, ఓకే, ఈడీ, చైర్పర్సన్, ఓకే, సో పిఎస్బికి, ఇన్సూరెన్స్ ఫర్మ్స్కి ఇలాంటి పోస్టులు ఎవరెవరిని పెట్టాలి దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా మనకి రిలీజ్ చేసింది. సో ఇలాంటి ప్రైవేట్ ఓన్లీ పెట్టడం వల్ల పబ్లిక్లో ఉండే లైక్ ఇమేజ్ కానీ, అకౌంటబిలిటీ కానీ, పబ్లిక్ క్యారెక్టర్ ఇవన్నీ మనకి పోతాయి. అండ్ ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి, అంత పెద్ద బ్యాంక్కి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఒక ప్రైవేట్ పర్సన్ ఉంటే ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, యాక్సిస్ బ్యాంక్ గెట్స్ లెటర్ ఆఫ్ కాషన్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి యాక్సిస్ బ్యాంక్ రీసెంట్గా కేవైసీ కంప్లయన్స్ ల్యాప్సెస్లో కొన్ని తప్పులు తడకలు చేసింది. కొన్ని నామ్స్కి ఎగెన్స్ట్గా విరుద్ధంగా ఉండడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెటర్ ఆఫ్ కాషన్ని విడుదల చేసిందంట. ఎవరికి అడుగుతారు? రీసెంట్గా ఆర్బీఐ, బికాస్ ద బ్యాంక్ ఇట్ డిడ్ నాట్ ఫాలో ద కేవైసీ కంప్లైంట్స్ నార్మ్స్ అండ్ ల్యాబ్స్ ఉండడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెటర్ ఆఫ్ కాషన్ ఏ బ్యాంక్కి ఇచ్చింది అని అడుగుతారమ్మా. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఇస్ యాక్సిస్ బ్యాంక్. అండ్ అడ్వైజరీ ఇట్ రిలేట్స్ టు ఏ కలకత్తా హైకోర్ట్ జడ్జ్మెంట్. సో రీసెంట్గా మనకి ఇదంతా ఎందుకు వెళ్ళిందంటే కలకత్తా హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది September 11, 2025. సో ఈ కేసులో మనకి లైక్ ఒక సొసైటీ ఇట్ ఓపెన్ అన్ అకౌంట్ ఇన్ 2009 వితౌట్ కేవైసీ డాక్యుమెంట్స్ లేకుండానే అకౌంట్ ఓపెన్ అయిపోయిందంట. అండ్ ఆర్బీఐ ఎక్స్ట్రీమ్ కాషన్ అండ్ డిలిజెన్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ కేవైసీ కంప్లైంట్స్. సో మీరు ఖచ్చితంగా కాషన్తో పనిచేయాలి, మీరు కేవైసీ నామ్స్కి విరుద్ధంగా ఉన్నారని చెప్పి ఆర్బీఐ కొంచెం దానికి చెప్పాలి కాబట్టి ఒక లెటర్ ఆఫ్ కాషన్ అయితే పంపించింది. ఓకే, సో మెటీరియల్ ఇంపాక్ట్ అయితే ఏం లేదమ్మా, అంత నార్మల్, అంటే పెనాల్టీ ఏమీ లేవు. క్లియర్? నెక్స్ట్, సో బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సాలిడేట్స్ రెగ్యులేటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ 238 మాస్టర్ డిరెక్షన్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ ఇన్స్ట్రక్షన్స్ని మనకి కంప్లీట్గా కన్సాలిడేట్ చేసిందంట ఇంటూ 238 మాస్టర్ డిరెక్షన్స్ అక్రాస్ 30 ఏరియాస్ అండ్ 11 రెగ్యులేటెడ్ ఎంటిటీ టైప్స్. సో ఇది ఆల్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కన్సాలిడేట్ చేసినవి. అంతా ఎందుకు? సింపుల్, ట్రాన్స్పరెంట్గా చేయడానికి. సో ఆల్మోస్ట్ మనకి 9,000 సర్క్యులర్స్ ఇంక్లూడింగ్ ఎర్లియర్ మాస్టర్ సర్క్యులర్స్, డిరెక్షన్స్ ఇవన్నీ ఇప్పుడు ఆపేసి జస్ట్ మనకి 238 డిరెక్షన్స్ అని చెప్పి ఇది రిలీజ్ చేస్తుంది. సో ఇదంతా ఎందుకు అమ్మా? సో అడ్మినిస్ట్రేషన్ని లైక్ సింప్లిఫై చేయాలి, సో క్లారిటీ ఇంప్రూవ్ అవ్వాలి, అండ్ ఆల్సో దీని ద్వారా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, రెగ్యులేటరీ కాస్ట్ తగ్గించాలి. ఇక్కడ మీకు నెంబర్ ఇంపార్టెంట్. సో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్కి కన్సాలిడేట్ చేసిందంటే 238 మాస్టర్ డిరెక్షన్స్కి కన్సాలిడేట్ చేసిందాం. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ స్టేట్స్కి సంబంధించి. సో దీంతో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అయిపోయిందమ్మా. ఎకానమీ అండ్ బ్యాంకింగ్ వీఆర్ డన్. నెక్స్ట్ స్టేట్స్ న్యూస్.
Uttarakhand, over 4,000 young volunteers to get training under Yuva Apada Mitra scheme. So Yuva Apada Mitra scheme ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే ఉత్తరాఖండ్లో మనకి ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూత్, ఓకే, సో ఇట్ ఈస్ ట్రైనింగ్ యూత్ వాలంటీర్స్ యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్స్ టు డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్, అంటే మనకు అనుకోని విపత్తులు, ఓకే, న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఫ్లడ్స్ కానీ, ఎర్త్ క్వేక్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో యూత్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, అండ్ యూత్ ఎవరైతే అంటే వాలంటరీగానే ఇదేమీ లైక్ ఇంపోజ్ చేయట్లేదు, సో ఇంట్రెస్టెడ్ యూత్, ఓకే, లైక్ ఈ సిచ్యువేషన్స్లో మనకి ప్రజలకి హెల్ప్ చేయడానికి ఎవరైతే లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటారో, ఎవరైతే విల్లింగ్గా ఉంటారో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఇస్తుంది అనమాట. సో ట్రేడ్ వాలంటీర్స్ వల్ల మనకి ఏంటంటే దీనివల్ల సడన్గా ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఎంత మనకి రెడీగా ఉన్నా, సో వీటి పరిణామాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని వాటిని ఫేస్ చేయాలి. సో దీనివల్ల మనకి హ్యూమన్ లాసెస్ తగ్గుతాయంట, ఎకనామిక్ లాసెస్ తగ్గుతాయంట. సో బికాస్ మనకి ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం వల్ల ఇవన్నీ తగ్గుతాయి. సో గవర్నమెంట్ హెల్ప్ వచ్చేసరికి కొంత టైం ఉంటుంది, ఆ టైంలో వీళ్ళు ఎలా యాక్టివ్గా ఉండాలి. అండ్ దీని ద్వారా మనకి దగ్గర దగ్గర 1 lakh కమ్యూనిటీ వాలంటీర్స్ని అయితే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారంట అక్రాస్ 350 డిజాస్టర్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్. ఇదంతా ఏ రాష్ట్రంలో జరుగుతుందమ్మా? ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్. అడుగుతారు రీసెంట్గా ఏ రాష్ట్రం దగ్గర దగ్గర 4,000 యంగ్ యూత్ వాలంటీర్స్ని ట్రైనింగ్ ఇచ్చింది అండర్ యువ ఆపద మిత్ర స్కీమ్? ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫాస్ట్గా చెప్పాలి. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్ ఎవరో కమెంట్ చేయాలి. అండ్ వాలంటీర్స్ దీంట్లో మనకి కంప్లీట్గా ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, రెస్క్యూ ఆపరేషన్స్లో వీళ్ళు ఎలా లైక్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ స్కిల్స్ ఏంటి, కమ్యూనిటీ డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, అలాంటి టైంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓకే, సో ఇవన్నీ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారమ్మా. సో ఎమర్జెన్సీ కిట్స్ ఇస్తారు, ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇస్తారు, ఓకే, అండ్ కమ్యూనిటీ లెవెల్ పార్టిసిపేషన్ దీని ద్వారా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్, Press Information Bureau and Akashvani Gangtok observe Swachhta Hi Seva campaign with Ek Kadam Swachhta Ki our theme. So Central Bureau of Communication దాంతో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ గ్యాంగ్టాక్ ఈ రెండు కొలాబరేట్ అయ్యాయమ్మా. ఎవరితో కొలాబరేట్ అయ్యంటే ఆకాశవాణి గ్యాంగ్టాక్తో కొలాబరేట్ అయింది. ఓకే, సో ఎందుకు అంటే స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ని ఆకాశవాణి గ్యాంగ్టాక్ ఆఫీసు దాని మాధ్యమం ద్వారా లైక్ ప్రమోట్ చేయడానికి, ప్రచురించడానికి. అండ్ వాట్ ఈస్ ద థీమ్ అమ్మా? ఏకాదం స్వచ్ఛతాకి అవుట్. సో వీళ్ళు ఒక క్విజ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ పాయింట్లో వీళ్ళు ఒక క్విజ్ కూడా కండక్ట్ చేస్తున్నారమ్మా. అండ్ స్వచ్ఛతా హీ సేవ టు రైస్ క్లీన్లీనెస్ అవేర్నెస్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. సో దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా సంజయ్ కుమార్ హన్స్దా యాజ్ అ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ మార్చ్. సో మార్చ్ నుంచి మనకి సంజయ్ కుమార్ హన్స్దా గారిని న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఇది మనకి అపాయింట్ అయితే చేద్దామని చెప్పి అనౌన్స్ చేసింది. అడుగుతారు, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ విచ్ అమౌంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ విచ్ ఇయర్ అని కూడా అడుగుతారమ్మ. ఇస్ దిస్ క్లియర్? ఎఫెక్టివ్ అని కూడా అడుగుతారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎఫెక్టివ్ ఇస్ డేట్ రాంగ్ అమ్మ. సంజయ్ కుమార్ హన్స్దా గారిని give me 1 second. Reserve Bank of India appointed Sanjay Kumar Hansda as a new executive director from which year? So is this right? March 3, 2025 correct hai na? Give me 1 second.
ఎస్. ఓకే, సో నేనే కొంచెం పొరపడ్డాను. మనకి రీసెంట్గా లైక్ సంజయ్ కుమార్ హన్స్రా గారు, దిస్ ఇస్ రైట్ అమ్మ, ఒకసారి నేను అక్టోబర్ అనుకున్నాను, సమ్ ఓవర్లుక్ అయింది. సో సంజయ్ కుమార్ హన్స్రా గారు మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పటి నుంచి అంటే March 3, 2025, ఇది కరెక్టే. ఓకే, అయితే ఏమైందంటే ఈయన మధ్యలో IMFకి వెళ్ళారమ్మ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎందుకు అంటే అక్కడ ఆయన సీనియర్ అడ్వైజర్ టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో అక్కడున్న ఈడీకి సీనియర్ అడ్వైజర్గా పనిచేయడానికి వెళ్ళారు ఇండియా తరపున. సో మధ్యలో ఆయన IMFకి వెళ్ళారు. సో దిస్ ఇస్ థింగ్, నేను అక్టోబర్ కదా రావాలి, యాక్చువల్లీ ఈ డేట్ నేను ఇక్కడ లైక్ ఇక్కడ నేను ఫ్రమ్ అక్టోబర్ కదా మార్చ్ అని అన్నారేంటని చెప్పి నేను ఇక్కడ కొంచెం కంగారు పడ్డాను. సో కరెక్టే. సో ఈయన IMFకి లైక్ March 2025లో జాయిన్ అయ్యారు. దాని తర్వాత IMFకి వెళ్ళారు. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ వచ్చారు. సో ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆయన కరెంట్ అఫైర్స్లో ఉన్నారంటే October 6, 2025 నుంచి ఆయన రీజాయిన్ అవుతున్నారు. సో మన లాస్ట్ October 6న ఆయన రీజాయిన్ అయ్యారు. సో ఆల్రెడీ మార్చ్లో అపాయింట్ అయ్యారు, మధ్యలో IMFకి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ October 6, 2025 మళ్ళీ రీజాయిన్ అయ్యారు. సో నేను ఈ డేట్ ఇక్కడ ఉండాలని చెప్పి నేను ఇది అనుకున్నాను. సో కరెక్టే, దిస్ ఇన్ఫర్మేషన్ అంతా రైట్ అమ్మ. ఓకే, అండ్ హీ రిజాయిన్ ఆన్ 6 October 2025 ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ డెప్యుటేషన్. And as executive director, he will oversee the Department of Economic and Policy Research. సో ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్కి కంప్లీట్గా ఈయన ఓవర్సీ చేస్తున్నారు అనమాట. కంప్లీట్గా హీఈస్ గోయింగ్ టు బి ద హెడ్. నేను ఈ డేట్ చూడలేదు, సో అది లేదేమో అని చెప్పి నేను తప్పని చెప్పాను. ఇన్ఫర్మేషన్ ఈజ్ రైట్ అమ్మ, చూసుకోండి. అండ్ ఈయన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఈయన ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ డిప్లొమా చేశారు అండ్ ఫ్రమ్ జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై. సో హీ హ్యాస్ సౌండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్లో మనకి సంజయ్ కుమార్ హన్స్రా మార్చ్లో జాయిన్ అయినప్పటికీ మధ్యలో హీ వెంట్ టు IMF అండర్ డెప్యుటేషన్ అండ్ అగైన్ he came and rejoined. Done? Yes. Next article on the board. Actress Deepika Padukone, she was named as, okay? Actress Deepika Padukone, she was named as National Mental Health Ambassador on World Mental Health Day by Health Minister Jagat Prakash Nadda. See, ఇప్పుడు మనకి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ మీద కూడా మనకి చాలా అవేర్నెస్ పెరిగిందమ్మా. సో ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి సో టెల్ మీ దిస్ థింగ్, లైక్ ఆన్ విచ్ డే వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్. ఐ థింక్ లాస్ట్ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నట్టున్నాం. కమెంట్ ఫాస్ట్. వరల్డ్ మెంటల్ హెల్త్ డే, వరల్డ్ మెంటల్ హెల్త్ డేని ఏ రోజున అబ్జర్వ్ చేస్తాము? బికాజ్ ఇది October 11th న్యూస్ కదా, October 10th అప్డేట్ ఇది. October 10th ఎవ్రీ ఇయర్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో ఫస్ట్ టైం దీన్ని ఎప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేసామంటే 1992 నుంచి మనం అబ్జర్వ్ చేసామమ్మా. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025? థీమ్ ఏంటి అని అడుగుతారు. వరల్డ్ మెంటల్ హెల్త్ డే థీమ్, కమెంట్ ఫాస్ట్. యాక్సెస్ టు సర్వీసెస్, మెంటల్ హెల్త్ ఇన్ కెటాస్ట్రోఫ్ అండ్ ఎమర్జెన్సీ. యాక్సెస్ టు సర్వీస్ అనే థీమ్తో ఈ సంవత్సరం మనం ఈ డేని అబ్జర్వ్ చేసాం. అయితే ఈ రోజునే అనౌన్స్ చేశారు మన హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాష్ నడ్డా గారు. సో మిసెస్ దీపికా పదుకోన్ ని నేషనల్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా ఆవిడ్ని నియమించడం జరిగింది. సో దీని ద్వారా ఆవిడ రోల్ ఏంటంటే టు రైజ్ అవేర్నెస్ అండ్ నార్మలైజ్ డిస్కషన్స్, టు బ్రేక్ స్టిగ్మా, promote use of government approved mental health services, and she was also the founder of the Live Love Laugh Foundation. So LLL Foundation ki vida founder ga unnaru, and which completes the 10 years in 2025 or 2015 din స్థాపించడం జరిగిందమ్మ. And it also partnership aims to highlight mental health as integral to public health. So మన physical fitness and physical health కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మెంటల్ హెల్త్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఈవెంట్ని అంబాసిడర్గా పెట్టడం జరిగింది. And government launched new Tele-Manas app features and multilingual interface. మనకి దగ్గర 10 రీజనల్ లాంగ్వేజెస్లో ఇది లాంచ్ అయిపోతున్నారు, ప్లస్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో మల్టీలింగ్వల్ ఇంటర్ఫేస్ ఇన్ 10 రీజనల్ లాంగ్వేజెస్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో దీని ద్వారా మనకి విజువల్లీ ఇంపైర్డ్ అండ్ డిజేబుల్డ్ యూజర్స్కి కూడా ఈజీగా ఉండే విధంగా. అండ్ ఒక చాట్ బాట్ అస్మి ఈజ్ ఆల్సో దేర్ ఫర్ మెంటల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్ అమ్మ.
సో ఇలా మనకి లైక్ కొన్ని యాప్ ఫీచర్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ టెలిమానస్ ఇంపాక్ట్ దగ్గర దగ్గర వీళ్ళు 28 lakh కాల్స్ని ఇప్పటి వరకు హ్యాండిల్ చేశారంటే సిన్స్ ఇట్స్ లాంచ్. అండ్ డైలీ మనకి ఆన్ అన్ యావరేజ్ 4,000 డైలీ కాల్స్ వస్తున్నాయి ఇన్ డిఫరెంట్ 20+ లాంగ్వేజెస్లో. అండ్ మెన్ ఉమెన్ ఇద్దరు ఈక్వల్గా హెల్ప్ తీసుకుంటున్నారంట. సో దిట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ గ్రేట్. అంటే మనం మెంటల్ ఇష్యూస్ ఎక్కువగా ఉమెన్కే ఉంటాయను, బికాస్ ఉమెన్ ఆర్ మోర్ లైక్ వాళ్ళు లైక్ దే ఆర్ మోర్ ఎక్స్ట్రోవర్ట్, మెన్ ఎక్కువ చెప్పరు. బట్ వెరీ గుడ్ విషయం ఏంటంటే ఇక్కడ మెన్ ఆల్సో రీచింగ్ అవుట్ ఫర్ దిస్ హెల్ప్ అనమాట. అండ్ అఫీషియల్ స్ట్రెస్డ్ మెంటల్ హెల్త్ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రయారిటీ అండర్ నేషనల్ హెల్త్ పాలసీ. సో దీని ద్వారా మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కానీ, టెలిమానస్, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ మనం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చక్కగా మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే పెట్టింది. అండ్ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ అండ్ మోడ్యులర్ యాప్ డిజైన్, ఇవన్నీ అంటే మనం ఇలా హెల్ప్ తీసుకుంటున్నాం, మనకి ఇలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనకి ఎక్కడ వీలైతే మన ఇన్ఫర్మేషన్ అంతా చాలా ప్రైవేట్గా ఉంటుందమ్మా. డన్. నెక్స్ట్ స్పోర్ట్స్. సో BWF వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్స్ 2025 మనకి ఎక్కడ జరిగింది అంటే, ఎస్ ఇట్ ఈస్ ఇన్ గువాహటి. సో వాట్ ఈస్ దిస్ BFM లైక్ బ్యాడ్మింటన్ కి సంబంధించి. సో ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ దీంట్లో ఏ మెడల్ వచ్చిందంటే ఛాంపియన్షిప్ గువాహటిలో జరిగింది. We got the bronze medal in the mixed team event. So it is the first ever medal for India in this event category. So semi-finals lo man oodipoyam. We are lost to Indonesia in the stride game. And team ki leader evarante like contingent was led by Unnati Huda. Unnati Huda is a leader of this group amma. Good petkondi. So Bharat desaniki first time BWF World Junior Mixed Team ఛాంపియన్షిప్ లో మనకి ఫస్ట్ టైం బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఫస్ట్ కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్. డన్. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ అని ఏ రోజున అబ్జర్వ్ చేస్తామంటే 11th October. సో ఏం లేదు, టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్ అండ్ ఉమెన్. ఓకే. అండ్ గర్ల్ చైల్డ్ చాలా మంది ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్స్, చాలా మందికి అబ్బాయిలే కావాలి అమ్మాయిలు వద్దు. సో ఇలాంటి వాటి మీద, ఇలాంటి టాబూస్ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ అమ్మ. ద గర్ల్ ఐ ఆమ్, ద చేంజ్ ఐ లైడ్, గర్ల్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్స్ ఆఫ్ క్రైసిస్ అనే థీమ్తో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్. సరే చెప్పండి, డూ దిస్ యాజ్ యువర్ హోంవర్క్ ఆర్ ఇమీడియట్గా మీరు కమెంట్ అయినా చేయొచ్చు. సో ఈ గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యూటిఫుల్ ఇనిషియేటివ్స్ తీసుకుందామా. ఫర్ ఎగ్జాంపుల్ బేటీ బచావో, బేటీ పదావో. సో ఇవన్నీ ఎడ్యుకేషన్ బ్యారియర్ ఉండడం వల్ల మేబీ ఇవన్నీ అవుతున్నాయని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఉమెన్ సెంట్రిక్గా ఆర్ గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్స్ తగ్గించడానికి, జెండర్ ఇన్ఈక్వాలిటీ తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. లైక్ స్కీమ్స్ అవ్వచ్చు, పాలసీస్ అవ్వచ్చు, లైక్ ఎడ్యుకేషన్ నుంచి లైక్ ఇన్సూరెన్స్ వరకు, బ్యాంక్ అకౌంట్స్, అన్ని గ్రౌండ్స్లో లైక్ మల్టీ డైమెన్షనల్గా ఆలోచించండి. గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ నాకు ఒక లిస్ట్ కావాలి టు ప్రొటెక్ట్ ద గర్ల్స్ చైల్డ్ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఫాస్ట్గా లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఎస్, ఇవి ఈ రోజు సెషన్కి సంబంధించి ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మ. డన్. అయితే టెల్ మీ దిస్ థింగ్. సో CGL 2023 Tier 1 Shift 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మ. ఓకే. సో హిస్టరీ రిలేటెడ్గా మనకి క్వశ్చన్ అడిగారు. Sabha and Ur are the two kinds of village assemblies are referred to in which of the following dynasties? Sabha and Ur belongs to like which dynasty అని అడుగుతున్నారు. సరే, ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ నేను ఈ డైనాసిటీస్ గురించి ఒక ఓవర్వ్యూ ఇస్తాను. లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వను, బికాస్ ఈ నాలుగు చాప్టర్స్ కింద వస్తాయి కాబట్టి ఇట్స్ టూ హెవీ టు డిస్కస్ నౌ. సో ఇక్కడ మనకి మనకి ఎర్లీ మిడివల్ హిస్టరీ ఉంటుంది, ఐడియా ఉంది కదా. సో మిడివల్ హిస్టరీ మనకి స్టార్టింగ్లో ఈ పార్ట్ అంటే ఢిల్లీ సుల్తాన్స్, ముఘల్స్ రాకముందు మనకి ఎర్లీ మిడివల్ హిస్టరీ ఇట్ వాస్ కంప్లీట్లీ డామినేటెడ్ బై హిందూ రూలర్స్. సో 600 నుంచి 1200 CE మధ్యలో ఈ హిందూ డైనాసిటీస్ అయితే కంప్లీట్గా డామినేట్ చేస్తాయేమో. ఆల్రైట్. సో ఈ 600 నుంచి 1200 మధ్య CE, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో మనకి చోళాస్ దగ్గర 850 నుంచి 1200 వరకు వీళ్ళు పరిపాలిస్తారు.
ఓకే. అండ్ కర్ణాటకలో మనకి బదామి చాళుక్యాస్ అవ్వచ్చు, ఆంధ్ర తమిళనాడులో మనకి వెంగి చాళుక్యాస్ అవ్వచ్చు. ఓకే. అండ్ డిఫరెంట్ ఈస్టర్న్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్ మనకి చాలా బ్రాంచ్ ఆఫ్ చాళుక్యాస్ ఉంటాయి. ఈవెన్ మనకి గుజరాత్ రాష్ట్రంలో కూడా సోలంకి రాజ్పుట్స్ అంటాం, లేదా సోలంకి చాళుక్యాస్ అని పిలుస్తాం. అండ్ ఒడిస్సాలో కూడా మనకి వెస్టర్న్ లైక్ చాళుక్యాస్ అయితే ఉంటారు, సారీ ఈస్టర్న్ చాళుక్యాస్ ఉంటారమ్మా. ఓకే. నెక్స్ట్ మనకి డెక్కన్ రీజన్లో మనకి పాలాస్, డెక్కన్ రీజన్లో అంటే డెక్కన్ వాట్ హీ మీన్స్ ఇక్కడ మనకి నార్త్ ఇండియాలో, నాట్ డెక్కన్, నార్త్ ఇండియాలో బెంగాల్లో మనకి పాలాస్ కానీ, అండ్ సెంట్రల్ ఇండియాలో లైక్ మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక మహారాష్ట్ర వరకు పాలాస్, ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్ అని 3 వంశాలు ఉంటాయమ్మ. ఈ ముగ్గురు విపరీతంగా కొట్టుకుంటూ ఉంటారు. లైక్ వీళ్ళకి ట్రైపార్టైట్ స్ట్రగుల్ అని కూడా అంటాం. సో వీళ్ళే గుర్జార ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్, అండ్ ఇంకొక పార్టీ ఏంటంటే పాలాస్. పాలాస్ ఎక్కువ బెంగాల్, బీహార్ని పరిపాలించారు. లైక్ రాష్ట్రకూటాస్ ఎక్కువ కర్ణాటక, మహారాష్ట్ర, లైక్ మధ్యప్రదేశ్ వరకు వాళ్ళు స్లోగా ఎక్స్టెండ్ అవుతారు. ఓకే. అండ్ చాళుక్యాస్. దెన్ వాట్ అబౌట్ చోలాస్? సో చోలాస్ ఆల్రెడీ మెన్షన్ సౌత్ ఇండియా. అయితే ఈ చోలాస్కి సంబంధించి ఫౌండర్ ఎవరు అంటే విజయాలయ చోళ. గుర్తుపెట్టుకోండి, విజయాలయ చోళ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ చోళ డైనాసిటీ. సో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అది. అండ్ చోలాస్ అంటే మీకు ఖచ్చితంగా గుర్తు రావాల్సిన పేరు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అమ్మ. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. యాక్చువల్లీ చోలాస్ని చూసి అనుకుంటా మన గాంధీజీ గారు ఇన్స్పైర్ అయ్యారు. గాంధీజీ గారిని చూసి మన జగన్ మామయ్య గారు ఇన్స్పైర్ అయ్యారు, అవునా? సో గాంధీ లైక్ చోలా, జస్ట్ మీకు సర్కాస్టిక్గా చెప్తున్నాను, ఇట్స్ నాట్ దట్ వే. వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మళ్ళీ మీరు చూసేస్తారేమో. నో, అంటే నేను ఊరికే చెప్తున్నాను. లైక్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఎక్కువగా ఎంఫసిస్ ఇచ్చింది ఎవరంటే ఒకటి చోలాస్. అసలు చోలాస్ ద ఫస్ట్ రూలర్స్ ఇన్ ఇండియా హూ స్టార్టెడ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. తర్వాత గాంధీజీ గారు విపరీతంగా మాట్లాడతారు. ఈవెన్ మనకి కొన్ని డిపిఎస్పీస్. సో కమెంట్ చేయండి అమ్మా, చూడండి ఎలా నేను లింక్ చేస్తాను. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ లోకల్ లెవెల్లో పంచాయత్ గవర్నమెంట్ని ప్రమోట్ చేస్తూ ఉన్న డిపిఎస్పీస్ ఆర్టికల్స్ అంటూ కమెంట్ చేయండి. ఓకే. అవన్నీ గాంధీని ప్రిన్సిపల్స్లోకి వస్తాయి. తర్వాత మనకి అఫ్ కోర్స్ ద ఫార్మర్, ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లైక్ పంచాయత్ లెవెల్ లైక్ సెక్రటరీస్, పంచాయతీ లెవెల్లో మనకి లైక్ అపాయింట్మెంట్స్ తీసుకురావడం కానీ, నోటిఫికేషన్స్ తీసుకురావడం కానీ, అండ్ ఆ లోవర్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో ఈయన చాలా కృషి చేశారని చెప్పొచ్చు. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ కమింగ్ టు దిస్ చోలాస్, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనకి చాలా అంటే లోకల్ లెవెల్లో చాలా పటిష్టంగా, గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారమ్మా. దాంట్లో వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళ శాసనాల్లో మనకి 2 పదాలు కనిపించాయి. ఒకటి సభ, ఇంకొకటి ఉర్. సో సభ అంటే ఏంటి అంటే ఆ గ్రామాల్లో ఉండే బ్రాహ్మణులు ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని సభ అంటారు. అదే జనరల్ ఫోక్ ఆర్ జనరల్ పబ్లిక్ మీటింగ్స్ని ఏమంటారంటే ఉర్ అని పిలుస్తారు. సో విలేజెస్లో ఆర్డినరీ రెసిడెంట్స్ ఒక మీటింగ్ పెట్టుకుని ఇట్ ఇస్ కాల్డ్ అస్ ఉర్. అండ్ బ్రాహ్మణులు ఎస్పెషల్లీ మనకి మీటింగ్ పెట్టుకుని ఇట్ ఇస్ కాల్డ్ అస్ సభ. ఓకే. అండ్ బ్రాహ్మణులు మనకి వీళ్ళకి అప్పట్లో ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవారు. ఈ బ్రాహ్మణులు ఉండే భూములు బ్రహ్మదేయ భూములు అని అంటారు. డన్. సో ఇది ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద బోర్డ్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఉపయోగపడేలా. A medium of exchange consisting chiefly of checks and drafts comes under soft currency, call money, bank money, plastic currency, hard currency. Comment fast. A medium of exchange, 10 seconds time istanamma, fast comment cheyali. Consisting of chiefly checks and grants, checks and drafts comes under what type of currency అని అడుగుతున్నారమ్మ. సాఫ్ట్ కరెన్సీయా, కాల్ మనీయా, బ్యాంక్ మనీయా, ప్లాస్టిక్ కరెన్సీ ఆర్ హార్డ్ కరెన్సీ? ఓకే, ఒక పని చేద్దాం అయితే. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్, బికాస్ ఇక్కడ చాలా మంది ఐ కాంట్ సీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యువర్ కమెంట్స్, కాబట్టి విల్ డూ దిస్ థింగ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్గా లైక్ వీడియో ప్రీమియర్ అయిపోయాక, లైక్ స్ట్రీమింగ్ అయిపోయాక నాకు దీని క్వశ్చన్ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనకి ఇది ఏ టాపిక్ కింద వస్తుందంటే బ్యాంకింగ్ అండ్ ఎకానమీ టైప్స్ ఆఫ్ కరెన్సీ కింద వస్తుంది. టైప్స్ ఆఫ్ కరెన్సీ ఫస్ట్ కమెంట్ చేయాలి, బికాజ్ ఇది చాలా ఈజీ క్వశ్చన్, లైక్ కామన్ సెన్స్ మీరు వాడి పెట్టేయచ్చు. ఓకే, చాలా మందికి మీకు తెలియకపోయినా, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, మాకు ఈ ఆప్షన్ తెలియదంట, లైక్ యూ ప్లీజ్ కమెంట్ ద కమెంట్ సెక్షన్. సో నేను దాన్ని నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. Done. So this is
like the today's session articles and all the important questions we discussed. So if you like this session, please give a thumbs up and like, share, comment and subscribe to Sridhar Sisi official YouTube channel, and also please stay tuned to our Telegram channel for further updates. That's all for today. Thank you. Have a nice day. Take care. Bye bye.